నేటి దినం కొరకు ఏర్పాటు చేయబడిన లేఖన భాగాన్ని చదువుకుందాం. యోనా గ్రంథము 3వ అధ్యాయము 9-10 వచనాలను చదువుకుందాం. యోనా గ్రంథము 3వ అధ్యాయము 9-10 వచనాలు. మనుషులందరూ తమ దుర్మార్గములను విడిచి తాము చేయు బలత్కారమును మానివేయవలెను. మనుషులేమి పశువులేమి సమస్తమును పట్టుకొనవలెను. జనులు మనపూర్వకంగా దేవుని వేడుకొనవలెను అని దూతలు నినివే పట్టణంలో చాటించి ప్రకటన చేసిరి. ఈ నినివే వారు తమ చెడు నడతలను మానుకొనగా వారు చేస్తున్న క్రియలను దేవుడు చూచి పశ్చాత్తాపకుడై వారికి చేదునని తాను మాట ఇచ్చిన కీడు చేయక మానెను. ప్రభు సహాయం కోరి ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధులైన మా దేవ, ప్రేమ కలిగిన మా తండ్రి, మీకు వందనాలనైనా స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. మరొకసారి ఉదయకాల సమయాన్ని వాక్యధ్యానం కొరకు సిద్ధపడుతుండగా మీ సహాయం నడిపింపు సంపూర్ణంగా దయచేయండి. మీ కృపలోనైనా నన్ను భద్రపరచండి తండ్రి. నైనా కేవలం ఒక పాత్రగా మీ నోటి బూరగా వాడుకోండి. సిలువ చాటున మరుగు చేయండి నాయనా ప్రభా. మా అందరికీ వినగల చెవులు, చూడగల కన్నులు, గ్రహించే మనస్సును దయచేయండి. చదవబడిన లేఖన భాగంలో ఉన్న ఆత్మీయ సత్యములను మాకు బయలుపరిచి మీ జీవపు మాటలతోటి మమ్మల్ని తృప్తిపరచమని, ఆదరించి బలపరిచి స్థిరపరచమని, మమ్మల్ని హెచ్చరించి సరిచేయమని బ్రతిమాలుకుంటున్నాను తండ్రి. మరొక్కసారి రిక్త హస్తాలతో నీ సన్నిధికి వస్తున్నాను నాయన. పరిశుద్ధాత్మశక్తితో నింపి నడిపించి నాయన మీరే మహిమ పొందమని యేసునామమున ప్రార్థించి విడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. మంచి పిల్లరా, ఈ రోజున మనము చూస్తున్నటువంటి అంశము యోనా గ్రంథంలో నుంచి 3వ అధ్యాయంలో ఉన్నటువంటి ఆత్మీయ అంశాలను ధ్యానించుకుందాం. అయితే గత వారం మనము ధ్యానించిన అంశం జ్ఞాపకం ఉందండి మీకు? ఎవరి గురించి ధ్యానించాము గత వారము? అబ్రహాం యొక్క దాసుడు గురించి మనము ధ్యానించాము. అందులో ఉన్నటువంటి అంశాలు ఏంటి? ఎన్ని విషయాలను నేర్చుకున్నాం మనము? 7 ప్రధానమైన విషయాలు నేర్చుకున్నాము. అబ్రహాం యొక్క దాసుడు తన సొంత నిర్ణయాన్ని తీసుకోలేదు, కానీ యజమాని యొక్క ఆలోచన కొరకు ఎదురు చూసినటువంటి వాడుగా మనకు కనపడుతున్నాడు. రెండవది, ఎట్టి పరిస్థితుల్లో కూడా ధనాశ, దురాశ అతడిలో లేకుండా ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. ఎంతో బంగారము, వస్తువులు, ఆస్తిపాస్తులు పట్టుకుని వెళ్ళినప్పటికీ కూడాను అతడు దాని మీద ఆశ పెట్టుకోలేదు. ఆ తర్వాత మూడవదిగా మనం చూస్తున్నాము, దేవుని మీద ఆధారపడినటువంటి వాడుగాను, ప్రార్థించినటువంటి వాడుగా 3వ లక్షణాన్ని మనం చూసాము. 4వ లక్షణాన్ని మనం చూస్తున్నాం, అతడు కృపని ఆశ్రయించాడు. నా యొక్క యజమానుడికి కనికరం చూపించు, అనుగ్రహము చూపించు అని చెప్పి అడగటం మనం చూసాము. 5వదిగా వినయం అనే లక్షణం అతడిలో ఉంది. తారతమ్యాలు ఎంతో ఉన్నప్పటికీ కూడా తనలో ఉన్నటువంటి ఆ మంచి మర్యాద, మన్నన అన్నీ కూడా కనపరిచినట్టుగా మనం చూస్తూ వచ్చాము. దాని తర్వాత సంపూర్ణంగా మహిమ దేవునికే ఆపాదించాడు. చివరిగా ఒక మంచి సాక్ష్యాన్ని పొందినటువంటి వాడుగా మనకి కనపడతా ఉన్నాడు ఆ దాసుడు. ఈ 7 ప్రధానమైన లక్షణాలు మనము గత వారము ధ్యానించాం. మరి ఈ వారము యోనా గ్రంథంలోనికి వెళ్ళిపోదాం రండి. సందర్భాన్ని ఒక్కసారి చూసుకుందాం. ఈ యోనా గ్రంథము 3వ అధ్యాయము సందర్భం అంతా కూడా ఒక్కసారి ఆలోచన చేద్దాం. అదేవిధంగా ఇందులో ఉన్నటువంటి ప్రధానమైన కొన్ని అంశాలను ఈ రోజున మనము ధ్యానిద్దాం. అందరూ కూడా 3వ అధ్యాయము 1వ వచనానికి వచ్చేయండి. ఇక్కడ రాయబడినటువంటి మాట, అంతటా యెహోవాకు 2వ మారు యోనాకు ప్రత్యక్షమై సెలవిచ్చినదేమనగా అంటున్నాడు. ఎన్నో మారు అంటున్నాడు ఇక్కడ? 2వ మారు. అంటే ఆల్రెడీ ఇంతకు మునిపే ఒకసారి దేవుని వాక్కు యోనాకి వచ్చింది అని అర్థం అనమాట. అయితే యోనా 1వ వచనానికి వెళదాం. మనం 1వ అధ్యాయం 1వ వచనానికి వెళితే కనుక అక్కడ రాయబడిన మాటను గమనించండి. యెహోవా వాక్కు అమిత్తై కుమారుడైన యోనాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను. ఇప్పుడు ఏమైంది? మొదటిసారి దేవుని యొక్క వాక్కు ప్రవక్త అయినటువంటి యోనాకు వచ్చింది. ఆ యోనాకు వచ్చినప్పటికీ కూడాను యోనా ఏం చేశాడు? దేవుడు అసలు ఏం చెప్పాడో చూడండి ఇక్కడికి. నినివే పట్టణస్థుల దోషము నా దృష్టికి ఘోరమాయను గనుక నీవు లేచి నినివే మహాపట్టణమునకు పోయి దానికి దుర్గతి కలుగునని ప్రకటింపుము. ఇలా ప్రకటించుమని చెప్పి ప్రభువు ఆజ్ఞాపిస్తే యోనా చేసింది ఏంటి? యెహోవా సన్నిధి నుండి అతడు ఎక్కడికి వెళ్ళిపోయాడు? తర్షీషుకు. నినివే పట్టణానికి వెళ్ళమని చెప్పి యోనాకి దేవుడు ఆజ్ఞపూర్వకంగా చెప్తే అతడు తర్షీషుకు వెళ్ళిపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. తర్షీషు వెళ్ళిపోయిన తర్వాత మనము అక్కడ చూస్తాము, అతడు ఆ ఓడ ఎక్కడానికి వెళతాడు, ఆ ఓడ ఎక్కేస్తాడు. ఆ తర్వాత ప్రభు ఒక పెద్ద తుఫానును అక్కడ రప్పించినట్టుగా చూస్తాము. ఆ తర్వాత ఎవరు తప్పిదం వల్ల ఇదంతా జరిగిందంటే అతడు నేనే, నా వల్లనే ఇది జరిగింది,
నేను అటు వెళ్ళవలసిన వాడిని ఇటు వచ్చేసానని చెప్పినప్పుడు అతన్ని తీసుకుని సముద్రంలో పడవేస్తారు. పడవేసిన తర్వాత చేప వచ్చి మింగేస్తుంది. ఆ మింగేసిన తర్వాత 2వ అధ్యాయం అంతా కూడా యోనా ప్రార్థన చేస్తాడు. ఆ ప్రార్థన చేసిన తర్వాత తాను పశ్చాత్తాపపడి ఒప్పుకోలు చేసుకున్నప్పుడు మళ్ళీ తిరిగి దేవుడు కలగ చేసుకుని ఆ చేపకు ఆజ్ఞాపిస్తాడు ఒడ్డు దగ్గరకు వచ్చి దాన్ని విడిచిపెట్టమని చెప్పి. ఆ తర్వాత యోనా మళ్ళీ తిరిగి ఒడ్డుకు వస్తాడు. ఒడ్డుకు వచ్చిన తర్వాత మళ్ళీ 2వసారి యోనాకు దేవుని యొక్క వాక్కు ప్రత్యక్షమైంది. ఇది సందర్భం అంతా మనకి ఇక్కడ రాయబడినట్టుగా మనకు కనపడతా ఉంది. సరే, రెండో మరి ఏం చెప్తున్నాడు 2వ వచనంలో దేవుని మాట ఇప్పుడు ఏమంటున్నాడు? ఇప్పుడు నీవు లేచి చదవండి. నీవు లేచి నినివే మహాపురమునకు పోయి నేను నీకు తెలియజేయు సమాచారము దానికి ప్రకటన చేయము. మళ్ళీ చెప్తున్నాడు ప్రభు. ఆల్రెడీ ముందు ఒకసారి చెప్పాడు, 2వసారి కూడా చెప్తున్నాడు. నేను నీకు తెలియచేసే సమాచారమును వెళ్ళి అక్కడ చెప్పవలసిందిగా నీకు ఆజ్ఞాపిస్తున్నానని చెప్పాడు. 3వ వచనానికి వెళదాం. కాబట్టి యోనా లేచి యెహోవా సెలవిచ్చిన ఆజ్ఞ ప్రకారము నినివే పట్టణమునకు పోయెను. నినివే పట్టణము దేవుని దృష్టికి గొప్పదై 3 దినముల పట్టణము ఎలా ఉందంటున్నాడు ఇప్పుడు ఇక్కడ? నినివే పట్టణము దేవుని దృష్టికి గొప్పదై 3 దినముల ప్రయాణమంతా పరిమాణము గల పట్టణం అంటున్నాడు. ఇక్కడ ఈ యొక్క చిన్న వివరణ ఇచ్చాడు. దీనిని అర్థం చేసుకోవటం చాలా కష్టంగా ఉంది. అంటే 3 దినాలు ప్రయాణం అంతా గొప్ప పట్టణం అని చెప్పి కొలుస్తున్నాడు. మరి ఆ రోజుల్లో కిలోమీటర్లలో కొలవలేదు, లేకపోతే ఎంత ఉందో తెలియలేదు. మరి ఈ రోజుల్లో మనం తర్జుమా చేయాలంటే కనుక మరి బైబిల్ పండితులు అన్నీ కూడాను చాలామంది చాలా రకాలుగా చేస్తున్నారు. అంటే ఆ పట్టణము సుమారుగా 12 కిలోమీటర్లు ఉండేదని ఒకరంటారు. ఆ పట్టణము సుమారుగా 18 కిలోమీటర్లని ఒకరంటారు. మరికొందరేమో 24 కిలోమీటర్లు అంటారు. మరి ఎంత ఉండిందో మనకు తెలియదు, కానీ ఒక్కొక్కరు ఒక్కొక్క లెక్క చెప్పుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. అయితే చాలామంది ఏం చెప్తారంటే ఒక మనిషి ఆన్ అన్ యావరేజ్ ఒక డే అంతా కూడా నడుచుకుంటూ వెళ్ళాలంటే కనుక దగ్గరగా అతడు అంటే ఒకవేళ 24 అవర్స్ అతడు వాక్ చేస్తే కనుక 40 కిలోమీటర్స్ నడవాలని అంటాడు. ఇక్కడ మనం యోనాను తీసుకుందాం. యోనా నడిచినటువంటిది పగలు ఒకవేళ 12 గంటలు నడుచుంటాడు. అంటే హాఫ్ తీసినట్లయితే కనుక 20 కిలోమీటర్స్ అయింది. ఆ తర్వాత అతడు ఎక్కడికి వెళితే అక్కడ ప్రకటన చేసుకుంటూ వెళుతున్నాడు, నడుచుకుంటూ వెళ్ళిపోవటం లేదు. సో మరి ప్రతి చోట ఆగి ఉన్నప్పుడు అతడు స్లోగా వెళుతూ ప్రకటన చేసుకుంటూ వెళితే అతడు ఒక దిన ప్రయాణం చేసినప్పుడు ఇంచుమించుగా ఒక 10 కిలోమీటర్లు వెళ్ళి ఉంటాడని మనకు అర్థమవుతుంది అనమాట. సో ఇటువంటి ఒక లెక్క కూడా వేస్తారు. అంటే ఒకరోజు ప్రయాణం 10 అయితే కనుక 3 రోజుల ప్రయాణం అంతా చెప్తున్నాడు కాబట్టి సుమారుగా 30 కిలోమీటర్ల యొక్క పట్టణం అయి ఉండవచ్చునని చాలామంది చెప్తూ ఉంటారు. సో ఏదేమైనప్పటికీ ఇక్కడ మనకు అర్థమవుతుంది ఏంటంటే అది ఒక చాలా పెద్ద పట్టణం అని అర్థమవుతుంది. ఒకసారి 4వ అధ్యాయము 11వ వచనాన్ని చూడండి. ఇక్కడ ఏం చెప్తున్నాడు? అక్కడ ఉన్నటువంటి కొంత జనాభా గురించి కూడా మాట్లాడుతున్నాడు. అయితే 120,000 కంటే 120,000 కంటే ఎక్కువై కుడి ఎడమలు ఎరగని జనమును బహు పశువులను గల నినివే మహాపురము విషయములో నేను విచారపడవద్దా? ఎంతమంది ఉన్నారంటే ఇప్పుడు ఇక్కడ 120,000 మంది ఒక పట్టణంలో ఉన్నారని చెప్తున్నాడు. 120,000 అంటే 120,000 మంది ఆ పట్టణంలో ఉన్నారు. అంటే ఇక్కడ చెప్తుంది ఏంటంటే అంతకన్నా ఎక్కువై ఉన్నారంటున్నాడు. మళ్ళా అంటే ఒక సంఖ్యగా తీసుకున్నట్లయితే కనుక అంటే ఒకవేళ పురుషుల సంఖ్యని లెక్కబెట్టినట్లయితే కనుక మరి స్త్రీలు, పిల్లలు, ఆ తర్వాత ఇంకేమంటున్నాడు? ఇంకా పశువులు, బహు పశువులు గలవాయని అంటున్నాడు ఆ నినివే పట్టణం. సో ఇది చాలా చాలా పెద్దదిగా మనకు కనపడతా ఉంది. అందుకని దీన్ని ఏమని చెప్తా ఉన్నాడు? మహాపురము అంటాడు. దీనిని ఏమంటున్నాడంటే దీన్ని మహాపురము అని చెప్తున్నాడు. చాలా పెద్ద పట్టణము అని చెప్పి దీని గురించి మనకి రాయబడతా ఉంది. ఇది అర్థం చేసుకోవాలంటే ఎలా అంటే పిల్లరా, ముందు సిటీ చిన్నగానే ఉంటుంది. మనం హైదరాబాదే ఉదాహరణ తీసుకోండి. హైదరాబాదు మా చిన్నతనంలో ఉండగా చాలా చిన్నగా ఉండేది. చాలా లిమిట్స్, బౌండరీస్ కూడా చాలా చిన్నగా ఉండే. అప్పుడు దీనికి MCH అని ఉండేది, మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ హైదరాబాద్ అని ఉండేది. కానీ ఎప్పుడైతే ఇది విస్తరించిందో దాన్ని ఏం చేశారు? ఇప్పుడు ఇక్కడ గ్రేటర్ హైదరాబాద్ అని చేశారు. అప్పుడు కూడా చూడండి, ఈ నినివే పట్టణానికి పెట్టినటువంటి పేరు కూడా అదే, మహాపట్టణము అని చెప్పి అక్కడ రాస్తూ ఉంటాడు. సో కాబట్టి 1వ అధ్యాయము 2వ వచనంలో ఆ మాట ఉందా? చూడండి ఒకసారి. నీవు లేచి నినివే మహాపట్టణమునకు పోయి అంటాడు. ఉందండి. అంటే మహాపట్టణం అంటే ఇంగ్లీష్లో గ్రేట్ అనే పదం వాడుతున్నాడు. సో గ్రేటర్ అని అందుకోసం అంటారు, ఎప్పుడైతే విస్తరించిపోయిందో, పెద్దగా అయిపోయిందో. సో నినివే పట్టణం ఒక మహాపట్టణముగా ఇంత ఎందుకు వివరణిస్తున్నానంటే తర్వాత తెలుస్తుంది మనకి ఇంత వివరణ ఎందుకు అవసరం వచ్చింది ఈ మహాపట్టణం గురించి. ఓకేనండి, రైట్. చాలా చాలా పెద్ద పట్టణం ఇదని మనకు ఒకటి అర్థమైపోయింది. 4వ వచనానికి వెళ్దాం. అయితే యెహోవా సముద్రం మీద పెద్ద గాలి పుట్టింపగా సముద్రమందు గొప్ప తుఫాను రేగి ఓడ బద్దలైపోవు గతి వచ్చి. 3వ అధ్యాయానికి వచ్చేయండి. 3వ అధ్యాయం 4వ వచనము.
యోనా ఆ పట్టణంలో ఒక దిన ప్రయాణమంత దూరం సంచరించుచు ఇక 40 దినములకు నినివే పట్టణం నాశనమగునని ప్రకటన చేయగా ఏం చేశాడండి? 40 days టైం ఇస్తున్నాను, ఫైనల్ 40 days. ఈ 40 daysలో మిమ్మల్ని మీరు మార్చుకోండి, లేకపోతే కనుక పట్టణం అంతా నాశనం అయిపోతుందని ప్రకటన చేశాడు. ఇక్కడ వచ్చింది దేవుని వాక్కు. నిజంగా చూడండి పిల్లారా, ఈ ప్రవక్త చెప్తున్నటువంటి ఆ మాటని మరి అక్కడ ఉన్నటువంటి వాళ్ళు నమ్ముంటారా నమ్ముండరా? నమ్మారా నమ్మలేదండి? నమ్మారంటగా మనం లేఖనం చెప్తుంది. కానీ వాస్తవానికి ఇదే మాట ఈ రోజున ఎన్ని మార్లు చెప్తున్నా సరే చాలామంది నమ్మట్లేదు. ప్రభు అయిన యేసుక్రీస్తు రాకడ సమీపముగా ఉంది, మీరు ఒకవేళ రక్షణ పొందకపోతే నశించిపోతారని చెప్పి 1 కాదు 2 కాదు 3 కాదు, ఎంతమంది కోట్ల మంది సేవకులు, కోట్ల మంది ప్రజలు, విశ్వాసులు అందరూ కూడా తెలిసిన వారికెల్లా చెప్తున్నారు. ఎవరన్నా నమ్ముతున్నారంటారా? చాలా చాలా తక్కువ మంది నమ్ముతున్నారు. కానీ ఇక్కడ జరిగినటువంటిది దానికి భిన్నంగా ఉంది ప్రియులారా. ఇక్కడ జరిగినటువంటిది ఏంటో తర్వాత చూద్దాం. రండి ముందుకు వెళదాం. అయితే అదృశ్యుడైన దేవుని వాక్కును ప్రవక్త అయిన యోనా తీసుకొచ్చి అక్కడ నశించిపోతున్నటువంటి జనమైనటువంటి నినివే పట్టణస్థులకు చెప్పాడు. చెప్పిన తర్వాత వాళ్ళు ఏం చేశారు? నినివే పట్టణపు వారు దేవుని యందు విశ్వాసముంచి ఉపవాస దినము చాటించి గనులేమి అల్పులేమి అందరూ గోనెపట్ట కట్టుకుని వెంటనే దేవుని యందు విశ్వాసము కలిగింది, ఉపవాసమును చాటించారు. అందరూ కూడా అల్పులైనా సరే గనులైనా సరే గోనెపట్ట కట్టుకున్నారు. ఇక్కడ అల్పులు గనులు అయిన తర్వాత మరొకరు కూడా ఆ లిస్టులో చేర్చబడ్డారు. 6వ వచనంలో ఎవరక్కడ? ఇక్కడ రిపెంటెన్స్ వచ్చింది. 6వ వచనము. ఆ సంగతి నినివే రాజునకు వినబడినప్పుడు అతడును తన సింహాసనం మీద నుండి దిగి తన రాజవస్త్రములు తీసివేసి గోనెపట్ట కట్టుకుని పూడిదలో కూర్చుని రాజు సైతము కూడా వెంటనే పశ్చాత్తాపానికి వచ్చినట్టుగా మనము చూస్తా ఉన్నాం. రాజు పశ్చాత్తాపముతోటి గోనెపట్ట కట్టుకున్నాడు. అంత మాత్రమే కాకుండా మొత్తము తన టెరిటరీ ఎంతవరకైతే ఉన్నదో అంతవరకు కూడా ప్రకటన చేయడం మొదలుపెట్టాడు. చూద్దాం 7వ వచనం నుంచి. మరియు రాజు అయిన తానును ఆయన మంత్రులు కూడా ఆజ్ఞ ఇచ్చారు. ఏమని? ఒకవేళ దేవుడు మనసు త్రిప్పుకొని పశ్చాత్తాప్తుడై మనము లయము కాకుండా తన కోపాగ్ని చల్లార్చుకొనును గనుక మనుషుల ఏది పుచ్చుకొనకూడదు, పశువులు గాని ఎద్దులు గాని గొర్రెలు గాని మేత మేయకూడదు, నీళ్లు త్రాగకూడదు. మనుషులందరూ తమ దుర్మార్గములను విడిచి తాము చేయు బలత్కారమును మానివేయవలెను. మనుషులేమి పశువులేమి సమస్తమును గోనెపట్ట కట్టుకొనవలెను. జనులు మనపూర్వకంగా దేవుని వేడుకొనవలెను అని దూతలు నినివే పట్టణంలో చాటించి ప్రకటన చేశారు. రాజు ఇచ్చిన ప్రకటన ఎంత శ్రేష్టమైందో గమనించండి. వాళ్ళందరికీ కూడా నిజమైనటువంటి పశ్చాత్తాపం ఏంటో వివరిస్తూ ఒక ప్రకటన చేశాడు. అందరూ కూడాను తమ దుర్మార్గములను విడిచిపెట్టి బలాత్కారాలు మానివేయాలని చెప్పినప్పుడు అందరూ ఏం చేశారో చూడండి. అప్పుడు ఈ నినివే వారు తమ చెడు నడతలను మానుకొనగా నినివే వారందరూ కూడా ఏం చేశారు? చెడు నడతను మానుకున్నారు. మానుకున్న తర్వాత జరిగిన కార్యం ఏంటి? వారు చేసిన క్రియలను దేవుడు చూశాడు, దేవుడు కలగ చేసుకున్నాడు. తర్వాత పశ్చాత్తాపుడై వారికి చేదు నన్ను తాను మాట ఇచ్చిన కీడు చేయక మానేను. సో ఇది స్టోరీ, అందరికీ కూడా తెలిసినటువంటి యథార్థమైన సంఘటన. యోనా కాలంలో నినివే పట్టణస్థుల మధ్య జరిగినటువంటిది. దేవుడు ఉన్నాడు, నిజమైనటువంటి దేవుడు. ఆ దేవుడు నినివే పట్టణాన్ని ప్రేమించాడు. అందుకోసమే వెళ్ళి వాళ్ళకి హెచ్చరిక చేయమని చెప్పి ప్రవక్తను పిలిచి చెప్పాడు. ప్రవక్త వెళ్ళి వాళ్ళకి హెచ్చరిక చేసినప్పుడు వాళ్ళందరూ కూడా తమను తాము మార్చుకున్నారు. మార్చుకున్న తర్వాత దేవుడు వాళ్ళని క్షమించాడు. ఇది ప్యాటర్న్గా మనం ఇందులో చూస్తున్నాం. అయితే ఈ సబ్జెక్ట్లో నుంచి 5 ప్రధానమైనటువంటి అంశాలను మనము ఈ రోజున ధ్యానిద్దాం. అందరికీ ఈ సబ్జెక్ట్ అయితే అర్థమైపోయింది కదండి. సో ఇందులో నుంచి ప్రాముఖ్యమైనటువంటి 5 అంశాలు. సో మొదటిది ప్రవక్త కోణంలో నుంచి మనం చూద్దాం. ఇందులో ఉన్నటువంటి మొదటి వ్యక్తి ఎవరు? అంతటా యెహోవాకు రెండవ మారు ఎవరికి ప్రత్యక్షమైంది? ఇప్పుడు ఇక్కడ యోనాకు. సో యోనాను మనం చూసినప్పుడు ఇక్కడ మనకు అర్థమవుతుంది ఏంటంటే యోనా ఒబీడియంట్ ప్రాఫిట్గా మనకు కనపడుతున్నాడు. ఎలా చెప్తాం మనం ఒబీడియంట్ ప్రాఫిట్ అని? వాస్తవానికి మనం చూస్తే కనుక మొదటి అధ్యాయం నుంచి దేవుడు వెళ్ళమన్న చోటికి వెళ్లకుండా అతడు వేరే ఓడవెక్కి అక్కడి నుంచి పారిపోదామని ఎంతో ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. అయితే యోనా ఒబీడియంట్ అని ఎందుకు మనం అంటున్నామంటే పిల్లారా, మునుపు అతడు డిసొబీడియంట్, అంటే మునుపు తిరుగుబాటు చేసిన వాడు, అవిధేయత ఉన్నటువంటి వాడు. కానీ ఇప్పుడు విధేయత కలిగినటువంటి వాడు. ఈ రెండింటికి మధ్య 2వ అధ్యాయము ఒక పిల్లర్గా, అదొక ఏమంటారు దానిని, వంతెనగా నిలబడతా ఉంటుంది. మనకి ఇది ఒక బ్రిడ్జ్గా నిలబడతా ఉంటుంది. మునుపు చూస్తే ప్రవక్త జీవితాన్ని మనము అతడు చాలా తిరుగుబాటు చేసినటువంటి వాడుగా కనపడుతున్నాడు. ప్రభు ఎంతో స్పష్టంగా చెప్పాడు, నిన్ను పిలుచుకున్నాను, నువ్వు వెళ్ళవలసినటువంటి ప్రాంతం ఇది అంటే అతడు పారిపోయాడు అక్కడి నుంచి. అదంతా కూడా ఎంత తిరుగుబాటు చూపించాడు యోనా.
కానీ మరి 3వ అధ్యాయానికి వచ్చేటప్పటికి దేవుడు మళ్ళీ అదే యోనాని పిలిచి వాడుకున్నాడు. మనకు అర్థమవుతున్నటువంటి విషయం ఏంటంటే ఇక్కడ చూడండి, ఒకవేళ తప్పిపోవచ్చు, వెనకడుగు వేయొచ్చు, కానీ ప్రభువు మనకు ఒక అవకాశం ఖచ్చితంగా ఇస్తాడు. సో సెకండ్ ఛాన్స్ అనేది దేవుడు ఖచ్చితంగా ఇస్తాడని యోనా ద్వారా మనకి ఇక్కడ అర్థమవుతా ఉంది. 2వ అవకాశము ఖచ్చితంగా దేవుడు ఇస్తాడు. యోనాకి కూడా అలాగే ఇచ్చాడు. ప్రియులారా, ఇక్కడ మనం ఒకవేళ చూస్తే కనుక డిసోబీడియన్స్ 2 టైప్స్ కనపడుతుంది బైబిల్లో. ఆలోచించండి. డిసోబీడియన్స్ ఎలా అంటే చేయవద్దన్నది చేయడం. మొదట చేయవద్దన్నది ఏదైనా మనం చేసామనుకోండి, అదేమవుతుంది? తిరుగుబాటు తత్వం అవుతుంది, డిసోబీడియన్స్ అవుతుంది అనమాట, అవిధేయత అవుతుంది. ఉదాహరణ మనం చూస్తే కనుక ఆదాము అవ్వని వాళ్ళు ఏం చేశారు? తినవద్దన్నటువంటి ఫలాన్ని వాళ్ళు తిన్నారు. సౌలు డిసోబీడియన్స్కి మనం చూడొచ్చు ఎగ్జాంపుల్గా. ఎలాగా? అమాలీకీలకు చెందినటువంటి ఏది కూడా నువ్వు తీసుకురాకుండా అంతటినీ కూడా నాశనము చేయన్నప్పుడు అతడు శ్రేష్టమైన కొన్ని ఎడ్లను గొర్రెలను తీసుకొస్తాడు. అక్కడ కూడా చేయవద్దన్న పని చేస్తాడు. సొలొమోను ఉదాహరణగా చూడవచ్చు. సొలొమోను విషయంలో కూడా సొలొమోనుకి దేవుడు ఏం చెప్తాడు? నువ్వు నేను ఆజ్ఞాపించిన విధంగా అన్య స్త్రీలను వివాహం చేసుకోవద్దు అంటాడు. కానీ అతడు అనేక మంది స్త్రీలను వివాహం చేసుకుంటాడు. సో చేయవద్దన్నటువంటి పనిని చేయటము దేవుని యొక్క దృష్టికి అవిధేయతగా కనపడుతుంది. అంత మాత్రమే కాదు, చెయ్యమన్న పని చెయ్యకపోవడం కూడా అవిధేయతే. చెయ్యమన్న పనిని కూడా చెయ్యకపోవడము అవిధేయతే. చాలా సందర్భాల్లో నేను బాగానే ఉన్నాను కదా అనుకుంటా ఉంటాము, వద్దన్న పని చేస్తాము, చెయ్యమన్న పనిని చెయ్యము. ఈ 2 కోణాల నుంచి చూసినప్పుడు ఈ డిసోబీడియన్స్ మనకు కనపడుతుంది. ఇప్పుడు యోనా విషయంలో జరిగింది ఏంటి? ఇప్పుడు చెయ్యమన్న పనిని అతడు చెయ్యలేకుండా అవిధేయతను చూపించాడు. ఈవెన్ మోషే కూడా ఒక సందర్భంలో అదే విధంగా అవిధేయత చూపించినట్టుగా బైబిల్ చెప్తుంది. ప్రభు అంటాడు, వెళ్ళి నువ్వు బండతో మాట్లాడు అంటాడు. ఏం చేస్తాడు? అతడు బండను కొడతాడు. సో ఈ విధంగా అవిధేయతను మనం అర్థం చేసుకోవచ్చు. తిరుగుబాటు తత్వం నుండి లోబడే తత్వానికి వచ్చాడు, అవిధేయత నుండి విధేయతలోనికి వచ్చాడు ఈ యోనా అని మనకు అర్థమవుతుంది. అయితే ఈ యోనా ఏం చేశాడంటే ప్రార్థించాడు. 2వ అధ్యాయానికి రండి ఒకసారి, 1వ వచనం నుంచి. ఆ మత్స్యము కడుపులో నుండి యోనా యెహోవాను ఇలాగు ప్రార్థించాను. నేను ఉపద్రవంలో ఉండి యెహోవాకు మనవి చేయగా ఆయన నాకు ప్రత్యుత్తరం ఇచ్చెను. ఇప్పుడు యోనా ప్రార్థన చేసినప్పుడు దేవుడు కోపగించుకుంటే కనుక అతడికి ఉత్తరం ఇవ్వకూడదు, అంతే కదండి. ఒకవేళ నువ్వు అవిధేయత చూపించావు కాబట్టి నేను నీ ప్రార్థన నేను ఇంకా వినను అని అన్నాడు. కానీ ఇక్కడ ఏం రాయబడి ఉంది? ఇప్పుడు ఇక్కడ నువ్వు మనవి చేయగా ఆయన ఏం చేస్తున్నాడు? ఆయన విన్నట్టుగా చూస్తున్నావు, అలాగే ప్రత్యుత్తరం ఇచ్చాను అంటున్నాడు. తర్వాత పాతాళ గర్భంలో నుండి నేను కేకలు వేయగా నీవు నా ప్రార్థనను అంగీకరించాడు దేవుడు ఇక్కడ. అంటే ఏమన్నట్లు? క్షమించాడని మనకు అర్థమవుతుంది. ఇంకొక మాట అంటాడు అతడు, నీవు నన్ను అగాధమైన సముద్ర గర్భంలో పడవేసి ఉన్నావు, ప్రవాహములు నన్ను చుట్టుకొని ఉన్నవి, నీ తరంగములను నీ కురులను నన్ను కప్పి ఉన్నవి, నీ సన్నిధిలో నుండి నేను వెలివేయబడినను, నీ పరిశుద్ధ ఆలయము తట్టు మరలా చూచెదని అనుకుంటేని. తనలో పశ్చాత్తాపం వచ్చింది. ఇంకా అప్పటిదాకా ఏమనుకున్నాడు? ఇంకా నేను దూరంగా పారిపోతాను దేవుడి నుంచి అనుకున్నాడు. కానీ మళ్ళీ తిరిగి తనలో పశ్చాత్తాపం వచ్చి అంటున్నాడు, నాయనా నీ పరిశుద్ధ ఆలయం తట్టు నేను చూస్తాను, ఇదిగో ఒప్పుకొనినటువంటి బలులు అన్నీ కూడా నేను చేస్తాను అంటాడు. కిందకి 9వ వచనానికి వచ్చేయండి. కృతజ్ఞతాస్తుతులు చెల్లించి నేను నీకు బలులు నర్పింతును, నేను మ్రొక్కుకొని నా మ్రొక్కు బలులను చెల్లింపక మానను, యెహోవా యొద్దనే రక్షణ దొరుకును అని ప్రార్థించాడు. ఈ విధంగా పశ్చాత్తాపపడి అతడు ప్రార్థన చేశాడు. ఎప్పుడైతే ఆ విధంగా ప్రార్థించాడో దేవుని దగ్గర నుంచి మళ్ళీ ఇంకో సమాధానం ఏంటి? అంతలో యెహోవా మత్స్యమునకు ఆజ్ఞేయగా అది యోనాను నేల మీద కక్కివేశాను. సో మొదట అవిధేయత కనపడుతుంది 1వ అధ్యాయంలో. 2వ అధ్యాయంలో అతడు దేవుని దగ్గర చేర్చబడినట్టుగా కనపడుతుంది. ఈ రెండిటికి మధ్య ఉన్నది ఏంటంటే నిజమైన పశ్చాత్తాపం ఉంది యోనాలో. ఆ పశ్చాత్తాపముతోటి అతడు దేవుని దగ్గరికి వచ్చాడు. అది వచ్చిన తర్వాత అతడు దేవుడు అంగీకరించాడు. ఇంతకీ అసలు ఆ కారణం ఏంటంటారు? యోనా మంచి ప్రవక్త. మరి ప్రవక్త అయినటువంటి యోనా ఆ అవిధేయత చూపించడానికి గల కారణం ఏంటి ఉంటుందంటారు? చాలా విచిత్రమైన కారణం ఉంది తెలుసా ఇక్కడ. సాధారణంగా అతడు చెప్పండి, దేవుని యొక్క గుణలక్షణాలు చూసి అతడు అవిధేయతకు వచ్చేసాడు. ప్రభువా, ఇన్ని గొప్ప లక్షణాలు నీకున్నాయి కదా, ఈ లక్షణాలన్నింటికి వ్యతిరేకంగా నువ్వు చేయటం అనేది అసాధ్యము, కాబట్టి నేను వెళ్ళిపోయాడు. 4వ అధ్యాయానికి రండి. ఇప్పుడు 1వ వచనం నుంచి చదువుదాం. యోనా దీన్ని చూచి బహు చింతాక్రాంతుడై కోపగించుకొని. ఎందుకు కోపగించుకున్నాడు? దేవుడు వాళ్ళని క్షమించాడని. ఇంకేమంటాడు చూడండి, చాలా విచిత్రమైన కారణం చెప్తాడు ఇక్కడ. యెహోవా నేను నా దేశమందుండగా ఇట్లు జరుగును, ఇదిగో నువ్వు క్షమించేస్తావని చెప్పి నేను ముందే అనుకున్నాను. అందువల్లనే నీవు కటాక్షమును నువ్వు కటాక్షము గల దేవుడు, జాలి గల దేవుడు, బహుశాంతము గల దేవుడు, అత్యంత కృపగల దేవుడు ఏమండి,
పశ్చాత్తాపపడి కీడు చేయటం మానుదు అని నేను తెలుసుకొని దానికి ముందుగానే తర్షీషునకు, ఇది వెరైటీగా కారణంగా లేదు నాయనా, నువ్వు వెళ్ళి చెప్పమంటున్నావు, బాగానే ఉంది, నేను వెళ్ళి చెప్తాను, చెప్పిన తర్వాత నువ్వేం చేస్తావు, వాళ్ళని క్షమించేస్తావు, ఇది నాకు ముందే తెలుసు. ఎందుకు తెలుసు అంటే నువ్వు అత్యంత కృప గలవాడవు, కటాక్షము గలవాడవు, క్షమించే దేవుడవు, అన్ని గొప్ప లక్షణాలు కలిగి ఉన్నటువంటి దేవుడవు గనుక నేను అవిధేయత చూపించానంటున్నాడు. ఓ విధంగా చూస్తే కనుక దేవుని మీదే తోసేశాడు ఇక్కడ, అంతేనండి. నా తప్పేం లేదని ఆయన మీదే నెపం నెట్టేసినట్టుగా మనకు కనపడతా ఉంది. ఏదేమైనప్పటికీ కూడా ప్రభు దగ్గర అతడు ఏం చేశాడు, క్షమాపణ అడిగాడు. ప్రభు ఒకవేళ ఆజ్ఞాపించారనుకోండి, ఆజ్ఞాపించింది తూచా తప్పకుండా మనం ఏం చేయాలి, పాటించాలి, అంతే. అది ఎందుకు చెప్తున్నారో ప్రభు మనకు తెలియదు, కానీ అది పాటించాలి. సో దాని తర్వాత సన్నివేశంలోకి మనం వెళ్ళిపోదాము. సో మొదటి విషయం ఏం నేర్చుకుంటున్నాము ప్రవక్త ద్వారా, మనము కలిగి ఉన్నటువంటి దేవుడు క్షమించి మనలను చేర్చుకునే దేవుడు. ఒకవేళ మనమందరము కూడాను ఎప్పుడన్నా ఏ సందర్భంలోనైనా సరే దేవునికి అవిధేయతతో ఉన్నామనుకోండి, ఎక్కడైనా దేవునికి అయిష్టంగా నడిచామనుకోండి, వెంటనే అపవాది మన దగ్గరకు వచ్చి ఏం చెప్తాడంటే, నువ్వు అవిధేయత చూపించావు, దేవుని దృష్టికి నువ్వు పాపివైపోయావు, కాబట్టి ఇంకా నువ్వు నరకానికే పాత్రుడవు, దేవుని బిడ్డవు నువ్వు కానే కాదు అని చెప్పి మనకి చెప్తా ఉంటాడు. కానీ మనము దేవుని యొక్క గుణలక్షణాలను మనం తెలుసుకున్నటువంటి వారమైతే కనుక, ఆయన కృపామయుడు, దయామయుడు, వాత్సల్యపూర్ణుడు, ఈ గొప్ప లక్షణాలన్నీ తెలిసినప్పుడు, లేదు నా ప్రభు నన్ను క్షమిస్తాడు, నిజంగా ప్రభు సన్నిధికి వచ్చి నిజ పశ్చాత్తాపంతో నేను ఒప్పుకోలు చేసుకున్నప్పుడు క్షమించే దేవుడుగా ఉన్నాడని చెప్పి మనం గుర్తిస్తే కనుక ఆ విధేయతలో నుంచి విధేయతలోనికి మనం త్వరగా రాగలుగుతాము. సో మొదట ప్రవక్త నుంచి మనం నేర్చుకోగలిగింది ఏంటంటే, ఒకవేళ పొరపాటున మనం తప్పిపోవచ్చు, కానీ మళ్ళీ తిరిగి మనము ప్రభు దగ్గరికి చేరిపోవాలి. అలా చేర్చుకునే దేవుడిని మనం కలిగి ఉన్నాము. యెషయా గ్రంథం 65వ అధ్యాయంలో ప్రభు ఏమంటాడంటే, ఇశ్రాయేల్ గురించి మాట్లాడుతూ, ఇదిగో లోబడనొల్లని జనము వైపు నా చేతులు దినమెల్లా చాపుతున్నానంటాడు. సో రోజంతా నేను ఎదురు చూస్తున్నాను. ఎవరి కోసం ఎదురు చూస్తున్నాడంటే, లోబడనొల్లని జనం కొరకు, విధేయత చూపించిన వారి కొరకు కాదు. తన దగ్గర ఉన్నటువంటి పెద్ద కుమారుడు గురించి మాట్లాడట్లేదు, తప్పిపోయినటువంటి చిన్న కుమారుడు గురించి మాట్లాడుతున్నాడు. ఎప్పుడు తిరిగి వస్తాడా, నేను చేతులు చాచి ఎదురు చూస్తున్నాను అని చెప్పి అంటున్నాడు అనమాట. సో ఎప్పుడైతే అవిధేయతలోనికి మనం పడుతున్నామో, వెంటనే ప్రభు మన గురించి ఆలోచిస్తున్నాడని మనం గుర్తుపెట్టుకోవాలి, ఎదురు చూస్తున్నాడన్న సంగతిని గుర్తుపెట్టుకోవాలి. ఆయన బాగా కేర్ చేస్తున్నాడని అర్థం చేసుకోవాలి. మరి ఇంతగా కేర్ చేస్తున్నాడు, ఇంతగా ఎదురు చూస్తున్నాడు కదా అని చెప్పి మాటి మాటికి పాపం చేద్దామా? మరి మాటి మాటికి లోబడని వాళ్ళని జనం వైపు ఆయన చూస్తున్నాడు, మన కోసము మనం ఎదుర్కోవాలి ఆయనని చెప్పి మాటి మాటికి పాపం చేద్దామంటారా? అలా చేయదు. ఒకవేళ తెలుసో తెలియకో పొరపాటున ఏదైనా తప్పిదం జరిగిందనుకోండి, మళ్ళీ వెంటనే దాన్ని దిద్దుకుని ప్రభు దగ్గరకు వచ్చే విధంగా మనం ఉండాలి. అదే ప్రభు మన దగ్గర నుంచి కోరుకుంటూ ఉంటాడు. మనం బలహీనులమే, ఏదో ఒక రీతిగా ఎక్కడో చోట తప్పిపోయేటటువంటి వారమే. ఆ బలహీనతను జయించుకుని మనం ముందుకు వస్తే ప్రభు క్షమించి చేర్చుకునేవాడుగా ఉన్నాడు. అది మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క గొప్పతనం అని మనము అర్థం చేసుకుంటూ ఉంటాం. సో ఇది మొదటి లక్షణము. రెండవ లక్షణాన్ని మనం చూద్దాము. 2వ వచనం నుంచి 4వ వచనం వరకు మనం పరిశీలనగా చూసినట్లయితే కనుక, ఇక్కడ మనకి కనపడుతున్న అంశం ఏంటంటే, ప్రభువు రెండో మారు అతడికి ఏం చెప్పాడు, నువ్వు లేచి ఆ మహాపురమునకు పోయి అక్కడ ఈ సమాచారాన్ని నువ్వు ప్రకటన చెయ్యి అంటున్నాడు. ఏం ప్రకటన? ఇదిగో పట్టణమంతా కూడా నాశనమైపోతుంది, మీరందరూ కూడా పాపములో ఉన్నారు అని చెప్పి చెప్తా ఉంటాడు. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, సువార్త యొక్క ప్రాముఖ్యత, సువార్త యొక్క శక్తి. రెండో విషయం ఏంటండి? సువార్త యొక్క ప్రాముఖ్యత, సువార్త యొక్క శక్తి. కాబట్టి సువార్త అంటే ఏంటి చెప్తారు ఎవరైనా? సత్యమైన వార్త. ఇంకా గట్టిగా చెప్పండి. క్రీస్తును, యేసు క్రీస్తును గురించినటువంటి మాట సువార్త. అయితే ఆ సువార్త పూర్తిగా చెప్పండి. యేసుక్రీస్తు మన కొరకు జన్మించి శరీరధారిగా ఈయన వచ్చాడని, ఇంకా మన కొరకు మరణించాడు, మన కొరకు తిరిగి లేచాడు. ఏమండి, ఈ విషయాన్ని గుర్తుపెట్టేసుకోండి. సువార్త సంపూర్ణమయ్యేది ప్రభు అయిన యేసుక్రీస్తు తిరిగి లేచాడని, మనకు వరకు మళ్ళీ తిరిగి వస్తాడని. అక్కడ దాకా వెళ్ళాలి మనము. చాలా సందర్భాల్లో యేసుక్రీస్తు నీ నా కోసం ప్రాణం పెట్టాడు అని ఆగిపోతున్నాం. అక్కడ ఆగొద్దు. పునరుద్ధానంతోనే మనకు సువార్త సంపూర్ణమవుతుందన్న సత్యాన్ని గుర్తుపెట్టుకోవాలి. సరే, ఓకే. అయితే సువార్త యొక్క గొప్ప శక్తిని, గొప్ప అవసరం ఏంటో మనం ఒక్కసారి చూడటానికి ప్రయత్నం చేద్దాము ప్రియులారా. ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి జనము కూడాను నశించిపోయే స్థితిలోనే ఉన్నారు. ఏ ఒక్కరికి కూడా రక్షణ అనుభవం లేదు. యేసుక్రీస్తు వచ్చిన తర్వాతనే ఈ రక్షణ అంటే ఏంటో పరిచయం చేశారు. ఆ తర్వాత ఆ రక్షణలోనికి రమ్మని చెప్పి ప్రభు కూడా ప్రకటిస్తూ తిరిగారు. ఆయన మొదలుపెట్టారు అది.
ఆయన ప్రతి ప్రాంతానికి వెళ్ళారు, సంచరిస్తూ ఉన్నారు, సువార్తను ప్రకటించి అందరికీ కూడా తెలియచేస్తూ ఉన్నారు. ఇది సత్య సువార్త, నా యందు విశ్వాసం ఉంచండి, మీరందరూ కూడా రక్షింపబడతారు అన్నటువంటి ఆ సత్యాన్ని ఆయన ప్రకటించారు. ఆ తర్వాత 12 మంది శిష్యులను పిలిచారు, ఆ తర్వాత 500 మంది శిష్యులను పిలిచారు, వాళ్ళందరికీ కూడా ఆజ్ఞాపించారు, వాళ్ళందరినీ కూడా పంపించారు, వెళ్ళండి అంతా కూడా ప్రకటించండి అని చెప్పి. మొదటంతా యెరూషలేం ప్రాంతం అంతా ప్రకటించారు. మార్కు సువార్త 16వ అధ్యాయం 15వ వచనానికి వచ్చేటప్పటికి అక్కడ ఏం చెప్తారు, మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. సో స్టెప్స్ వైజ్గా ఈ సువార్త మొత్తం ఈ ప్రపంచం యావత్తు కూడాను వెళ్ళాలని చెప్పి ప్రభువు ఆజ్ఞాపించి వారిని పంపించారు. ఆ తర్వాత వాళ్ళు ఏం చేశారు, కాగడాల్లో వెలుగుతూ వాళ్ళు మరికొంతమందిని వెలిగించారు. వెలిగించినటువంటి తర్వాత వెలిగింపబడిన వారు వాళ్ళు ఖాళీగా ఉండలేదు, మళ్ళీ ఏం చేశారు, మళ్ళీ కొంతమందిని వెలిగించారు. సో ఇలా ప్రాంతాల వారీగా మరి ఇప్పుడు ప్రపంచం అంతటా కూడా ఈ సువార్త ఏమవుతుంది, విస్తరిస్తూ ఉంది. అయితే మరి ఇక్కడ ఒక ప్రశ్న, మరి ప్రపంచం అంతటా కూడా తెలిసిపోయిందంటారా? చెప్పండి పిల్లారా. గొప్ప సత్యం ఏంటో తెలుసా, మన చుట్టూ ఉన్నటువంటి చిన్న చిన్న ప్రాంతాల్లో ఇంకా సువార్త తెలియదు. నిన్న మన సహవాసం నుంచి సహోదరులు మరి సువార్త సేవ చేయడానికి వెళ్ళినప్పుడు ఈ విషయం చెప్తున్నారు, ఇంకా అసలు యేసుక్రీస్తుని తెలవనట్టి ప్రాంతాలు అనేకమైన మన చుట్టుపక్కలే ఉన్నాయని చెప్పి. అంటే సువార్త యొక్క అవసరత ఇంకా ఎంత ఉందో అర్థం చేసుకోండి. ఒక గొప్ప మాట ఏంటంటే ప్రభు అయిన యేసుక్రీస్తు మత్తయి సువార్త 24వ అధ్యాయంలో అంటారు, ఇదిగో ఈ రక్షణ సువార్త సకల జనులకు ప్రకటింపబడాలి, అంటే ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఒక్కరికి తెలియపరచబడాలి. అటు తర్వాతనే అంటే ఆయన రావాలంటే కనుక ఈ సువార్త ఏమవ్వాలి, ప్రతి బిడ్డకి తెలవాలి ప్రపంచవ్యాప్తంగా. అయితే ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ అవసరత ఉన్నదని మన అందరికీ చెప్తున్నాడు పిల్లారా. అయితే ఈ బాధ్యత ఎవరి మీద ఉంది ఇంతకీ? ప్రత్యేకింపబడినటువంటి సేవకుల మీద మాత్రమే ఉందా, లేకపోతే ప్రతి ఒక్కరి మీద ఈ బాధ్యత ఉందా? ఇదిగోండి, దేవుడు ఒకవేళ ఈ సువార్త చెప్పాలంటే కనుక ఆ రోజు కూడా మీరు ఒక్కసారి ఆలోచించండి, దేవుడి దగ్గర ఎంతమంది దూతలు ఉంటారు? కోటాను కోట్లమైన దూతలు ఉంటారు. నినివే పట్టణంలో ఎంతమంది ఉన్నారు? 1,20,000 మంది కన్నా ఎక్కువ అన్నాడు. సో అందులో 1,00,000 మందినో 1,20,000 మందినో దూతలకు ఒక్కసారిగా వెళ్ళి ఒక్కొక్క దూత ఒక్కొక్కడికి చెప్పొచ్చేయండి నినివే పట్టణానికి చెప్పమంటే ఏమయ్యేది? 1 మినిట్లో అయిపోయేది కదా సువార్త అక్కడ ప్రకటన, వాళ్ళ హెచ్చరిక అంతా కూడాను. కానీ దేవుడు ఆ పద్ధతిని స్వీకరించడం లేదు. ఎవరినైనా హెచ్చరించాలన్నా, ఈ సువార్త ప్రకటించాలన్నా మనుషులనే దేవుడు వాడుకుంటాడు, మనుషుల ద్వారానే ఇది విస్తరించాలనుకుంటాడు, మనుషులు చెప్పినప్పుడే వాళ్ళు విశ్వాసంలోనికి రావాలనుకుంటాడు. చూడక నమ్మినవాడు ధన్యుడు అని అందుకని అంటాడు ప్రభువే వచ్చి ఒకవేళ నేనే వచ్చేసానని చెప్పారనుకోండి, తోమా నేను చూస్తేనేగా నమ్మనన్నాడు, కానీ తోమాతోటి ప్రభు ఏమన్నాడు, చూడక నమ్మినవాడే ధన్యుడు అంటాడు. సో సువార్తను విస్తరింప చేయడానికి ప్రభు ఒక పద్ధతిని నియమించాడు, ఆ పద్ధతిలోనే సువార్త బయటికి వెళ్ళాలి. సో సువార్త అవసరత ఎంతో ఉన్నదని మనం చూస్తూ ఉన్నాము. ప్రభు అయిన యేసుక్రీస్తు మత్తయి సువార్త 4వ అధ్యాయం 23వ వచనంలో మీరు గమనిస్తే కనుక ఆయన ప్రతి ప్రాంతంలోనికి వెళ్ళి సువార్త ప్రకటించుచుండెను అంటాడు. అయితే ఈ సువార్త సేవ వ్యక్తిగతంగా కూడా మనం చేయవచ్చని ప్రభువే మనకు రుజువుపరిచారు. ఎలా తెలుసా, సమరయ అనేటటువంటి ఒక ప్రాంతానికి ప్రభు నడుచుకుంటూ వెళ్ళారు. ఇంతకే ఎంత దూరం ఆయన నడుచుకుంటూ వెళ్ళారు, అలాగే శిష్యులు కూడా వెంట ఉన్నారు, అందరూ కలిసి వెళ్ళారు. ఎంతమందికి సువార్త చెప్పాడు అక్కడ సమరయ ప్రాంతానికి వెళ్ళి? మొదటిసారి ఒక్క స్త్రీకి చెప్పాడు, ఒకే ఒక్క స్త్రీకి. ఆ స్త్రీ అక్కడ వెలిగింపబడింది. ఆ వెలిగింపబడినటువంటి ఆ స్త్రీ అక్కడే కూర్చుండిపోయిందా? ఏం చేసింది ఆ స్త్రీ? వెంటనే ఊరు లోపలికి వెళ్ళింది. ఊరు లోపలికి వెళ్ళి ఏం చేసింది? మొత్తం అగ్గి అంటించేసింది. అక్కడ అంటించింది, అంటించలేదండి, మొత్తం వచ్చేసింది ఉద్యమం. అక్కడ ఆ ఊరంతా వచ్చేసారు అక్కడికి ప్రభు దగ్గరికి. వచ్చిన తర్వాత వాళ్ళందరూ కూడా ప్రభు యేసుక్రీస్తు మాటలు విన్నాక వాళ్ళు కూడా అంటారు, అమ్మా ఇదిగో నీ మాటను బట్టి కాదు, మేమే స్వయంగా విన్నాం యేసుక్రీస్తు నోట, కాబట్టి ఆయన మాటను బట్టి మేమందరం కూడా ఆయనను విశ్వసిస్తున్నామని చెప్పి సమరయులందరూ కూడా అక్కడ విశ్వాసంలోనికి వచ్చినట్టుగా మనము గమనిస్తూ ఉన్నాం. ప్రియులారా, సువార్త బయటకు కంపల్సరీగా వెళ్ళాలి, ప్రతి ఒక్కరిపైన ఉన్న బాధ్యత. అయితే ఇండివిజువల్గానన్నా చేయొచ్చు, లేక గుంపుగానన్నా చేయొచ్చు, లేక ఎలాగైనా సరే ఆ సువార్త అయితే మాత్రం ఖచ్చితంగా బయటకు వెళ్ళాలి. ఎందుకంటే నశించిపోతున్నటువంటి ఆత్మలు ఎన్నో బయట ఉన్నాయి. నినివే పట్టణానికి ఆ రోజున ఆజ్ఞాపించిన దేవుడు ఈ రోజున కూడా ప్రతి ఒక్కరికి ఆజ్ఞాపిస్తున్నాడు, వెళ్ళండి అంటున్నాడు. ఆ రోజున యోనాని ప్రత్యేకపరుచుకున్నాడు ఒక్కడిగా, ప్రవక్తగా. కానీ ఈ రోజున ప్రభువుకి ప్రతి విశ్వాసి కావాలి యోనా లాంటి ప్రవక్తలాగా తన చేతిలో. అర్థమవుతుందా అండి? సర్లే ప్రవక్తలనో సేవకులనో లేకపోతే ఇంకెవరినో ఎన్నుకొని వాళ్ళని పంపించుకుంటాడులే అని చెప్పి ప్రభు అనట్లేదు. ప్రతి ఒక్కరిని కూడా ఆయన శిష్యులుగా భావిస్తున్నాడు. ఆ శిష్యుల పైన ప్రతి ఒక్కరికి కూడా ఈ బాధ్యత ఉన్నదని చెప్తున్నాడు. కాబట్టి మీకు ఎంతవరకు అవకాశం ఉంటే
మీ ఇరుగు పొరుగో, మీ బంధువులో, స్నేహితులో ఎంతవరకు మీకు అవకాశం దొరికితే అంతవరకు దయచేసి మీరు చెప్పడానికి ప్రయత్నించండి. అందరూ కూడాను ఎక్కడ పడితే అక్కడ వెళ్ళిపోయి చెప్పమని నేను చెప్పట్లేదు. మీకు అవకాశం ఉన్న కొలదిగా ఈ సత్య సువార్తను మీరు బయట చెప్పండి ప్రియులారా. దయచేసి చెప్పమని మనవి చేస్తున్నాను. యేసుక్రీస్తుని పరిచయం చేయండి. ఆ తర్వాత సంగతి తర్వాత. వాళ్ళు నమ్మారా నమ్మలేదా, వచ్చారా రాలేదా, అది వేరే విషయం. మీ పైన ఉన్నటువంటి బాధ్యత ఏంటంటే ఆ సువార్తను అందించడం వరకు. అది అందించిన తర్వాత జరగాల్సిన పరిణామాలు దేవుడు చూసుకుంటాడు. ఎందుకంటే ఈ శిష్యులు సైతము కూడా వాక్యమును ప్రకటించుకుంటూ వెళ్ళిపోయారు. ప్రకటించుకుంటూ వెళ్ళిపోయిన తర్వాత దాన్ని స్థిరపరిచింది ప్రభు. అంటే అద్భుతాల ద్వారానో, సూచక్రియల ద్వారానో ఏదో రకంగా స్థిరపరిచేది ఎవరంటే మన ప్రభువే. సో చెప్పవలసిన బాధ్యత మన మీద ఉన్నది. ఎందుకు చెప్పాలి అసలు మనము అని మనం ఒకవేళ అడిగితే కనుక రోమపత్రికలో చాలా చక్కగా వివరిస్తాడు. ఒకసారి రోమపత్రికకు రండి, 10వ అధ్యాయము 13వ వచనం నుంచి ఒక్కసారి చదువుకుందాం. ఇది చాలా చక్కటి సీక్వెన్స్ ఇది. ఈ ప్రక్రియ కొనసాగాలని మనం సువార్త చెప్పాలి. ఎందుకనగా ప్రభు నామమును బట్టి ప్రార్థన చేయవాడెవడు. ఇప్పుడు ఏమంటున్నాడు ఇక్కడ, ప్రభువు నామమును బట్టి ఎవరైతే ప్రార్థన చేస్తారో వాళ్ళు ఏమవుతారు? ఇప్పుడు ఇక్కడ వాడు రక్షింపబడును. ప్రార్థన చేసేవారు ఏమవుతారు? రక్షింపబడతారు. అర్థమైంది కదా అందరికీ కూడాను. అంటే ఎంతమంది అయితే యేసునామంలో ప్రార్థన చేస్తారో వాళ్ళందరూ కూడా రక్షణ అనుభవంలోనికి వస్తారని చెప్పి ఇక్కడ రాయబడతా ఉంది. మరి బయట ఉన్న జనాంగానికి ఆ యేసుక్రీస్తు యొక్క నామములో ప్రార్థించాలన్న సత్యం ఎవరికైనా తెలుసంటారా? చాలా మందికి తెలియదు. అందుకని ఏమంటాడు ఇప్పుడు ఇక్కడ, వారు విశ్వసింపని వానికి ఎట్లు ప్రార్థన చేస్తారు అంటున్నాడు ఇప్పుడు ఇక్కడ. తర్వాత వినని వారిని ఎట్లు విశ్వసించుదు. ఒకవేళ యేసుక్రీస్తును గురించినటువంటి మాట వినకపోతే వాళ్ళు ఎలా విశ్వాసంలోనికి వస్తారంటాడు. తర్వాత ప్రకటించేవాడు లేకుండా వారు ఎట్లు విందురు. ఒకవేళ ప్రకటించేవాడే వెళ్ళకపోతే అసలు ఎలా వింటారు అంటాడు. ఇంకా ప్రకటించేవారు పంపబడని ఎడల ఎట్లు ప్రకటించుదురు. అర్థమైందా అండి? ఫస్ట్ ఏం చేయాలి? ఇప్పుడు మనం అందరం కూడా బయటికి వెళ్ళాలి. అంటే ప్రకటించేవారు పంపబడాలి. నంబర్ 1, స్టెప్ 1. ప్రకటించేవారు వెళ్ళిన తర్వాత ఏం చేస్తారు? పంపబడ్డాక ప్రకటిస్తారు. ప్రకటించిన తర్వాత ఏం జరుగుతుంది? అక్కడ వింటారు. విన్నటువంటి వారందరూ ఏం చేస్తారు? విశ్వాసంలోనికి వస్తారు. విశ్వాసంలోనికి వచ్చిన వారందరూ ఏం చేస్తారు? ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేసిన వారందరూ ఏమవుతారు? ఇది ప్రక్రియ ప్రియులారా. ఇదొక ఆర్డర్, ఇదొక సీక్వెన్స్ అన్నమాట. సో ఈ ప్రక్రియ నిరంతరము కొనసాగుతూనే ఉండాలి. ఎప్పటి వరకు అంటే ప్రభువు లెక్క పూర్తయ్యేంత వరకు. ప్రపంచంలో ప్రతి ఒక్కరికి కూడా సువార్త అందింది అని మనకి తెలిసేంత వరకు కూడాను ఇది కొనసాగుతూనే ఉండాలి. ఇది ప్రభు చెప్తున్నటువంటి మాట. కాబట్టి పిల్లరా, ఈ సువార్త చాలా ప్రాముఖ్యమైనటువంటిది. దీనిని ముందుకు తీసుకుని వెళ్ళాలి. అవసరత ఎంతో ఉన్నదని మొదట మనం తెలుసుకుంటున్నాం. దాని తర్వాత రెండవది ఏంటి? సువార్తలో ఉన్నటువంటి శక్తి. ఈ సువార్తలో ఏం శక్తి ఉందంటారు? యేసుక్రీస్తుని గురించినటువంటి వార్తలో ఏం శక్తి ఉంది? ఏం చేస్తుంది ఆ వార్త? ఆల్రెడీ ఇప్పుడు చూసేసాం, అందులోనే ఉంది జవాబు. మనస్సులను, హృదయాలను మారుస్తుంది, ఇంకా రక్షిస్తుంది. ఏం చేస్తుందండి? రక్షించటానికి శక్తి కలిగినది ఏంటంటే ఈ సువార్తే. రోమా 1:16 చదువుదాం. రోమా 1:16. సువార్తను గూర్చి నేను సిగ్గుపడువాడను కాను. ఏలయనగా నమ్ము ప్రతివానికి మొదట యూదునికి. ఏమంటున్నాడండి ఇప్పుడు? ఏలయనగా నమ్ము ప్రతివానికి కూడాను, అది ఎవరైనా సరే, యూదుడైనా గ్రీసు దేశస్థుడైనా సరే, రక్షణ కలగజేయుటకు అది ఏమై ఉంది? దేవుని శక్తి. సువార్త శక్తి కలిగిందేనా అండి? మరి ఆ సువార్త మన దగ్గరకు వచ్చింది కాబట్టే కదండి మీరు, నేను, మనందరము కూడా రక్షింపబడ్డాము. మునుపు మన జీవితాలు ఎలా ఉన్నాయి? మనము పాపమును లక్ష్య పెట్టాము. ద్వేషము, అసూయ, కపటము, మత్సరము, మనలో ఉన్నటువంటి గుణాలన్నీ కూడా భయంకరమైనటువంటి గుణాలు. ఈ కంటి ద్వారా మోహపు చూపులు చూసాం, ఈ నోటి ద్వారా భూతమాటలు మాట్లాడాం, ఈ చెవుల ద్వారా వినకూడని అన్నీ విన్నాం, ఈ చేతుల ద్వారా, హృదయాల ద్వారా చేయకూడని తప్పులన్నీ కూడా చేస్తూ ఉన్నాం. ఎప్పుడైతే యేసుక్రీస్తు యొక్క సువార్త మన దగ్గరికి వచ్చిందో వెంటనే మనం ఏం చేసుకున్నాం? మనల్ని మనము మార్చుకోవడానికి ప్రయత్నం చేశాం. మనం మార్చుకోవడానికి ఎలా ప్రయత్నం చేశామంటే పరిశుద్ధాత్ముడు మన హృదయంలో కార్యము చేసి ఆ గొప్ప శక్తిని మనలోనికి ప్రవేశపెట్టినప్పుడు ఆ శక్తి ద్వారానే మనం మార్పు చెందడం మొదలుపెట్టాం. ఆ మార్పు చెంది ఈ రోజున ఏం చేస్తున్నాము? పాపానికి దూరంగా ఉండాలని చెప్పి ప్రయాసపడుతున్నాం. ఈ కంటి ద్వారా కానీ, చూపు ద్వారా, మాటల ద్వారా, చేతుల ద్వారా ఏదైనా ఒకవేళ తప్పు జరుగుతుందేమో అని చెప్పి జాగ్రత్త పడుతున్నాం. ఆ జాగ్రత్త ఎలా వచ్చింది? ఈ గొప్ప రక్షణ ద్వారా. ఆ రక్షణ ఎలా వచ్చింది? ఆ గొప్ప సత్య సువార్త ద్వారా. సో దేవుని యొక్క శక్తి ఏంటంటే అది ప్రియులారా. ఆ తర్వాత ఎంతమందికి నిరీక్షణ ఉంది ఇక్కడ? ఏ నిరీక్షణ ఉందండి మీ దగ్గర? యేసుక్రీస్తు వస్తాడు, తీసుకుని వెళతాడు, నిత్య రాజ్యములో నేను ఆయనతో పాటు
ఉంటాను అని చెప్పి. ఈ యొక్క నిరీక్షణ కూడా ఎక్కడి నుంచి వస్తుందంటే అది కూడా మనకి సువార్త వల్లనే కలుగుతుంది అని చెప్పి మనకి కొలసీలకు రాసిన పత్రికలో రాయబడతా ఉంది. కొలసీకి రండి ఒక్కసారి, 1వ అధ్యాయం 23వ వచనం. పునాది మీద కట్టబడిన వారై స్థిరముగా ఉండి మీరు విన్నట్టు ఆకాశం క్రింద ఉన్న సమస్త సృష్టికి ప్రకటింపబడినట్టు ఈ సువార్త వలన కలుగు నిరీక్షణ నుండి తొలగిపోక విశ్వాసమందు నిలిచి ఈ సువార్త వలన కలుగు ఎక్కడి నుంచి తొలగిపోద్దు అంటున్నాడు? నిరీక్షణ నుండి మీరు తొలగిపోవద్దు అంటున్నాడు. 3వది ఏంటంటే అన్ని జనులమైనటువంటి మనకి గొప్ప సత్యం ఏంటంటే యూదులతోటి మనమందరము కూడాను సమాన వారసులమయ్యాము. ఎలా అయ్యాము? ఈ సువార్త ద్వారా. కొన్ని పేజీలు వెనక్కి తిప్పండి. ఎఫెసీ 3:6 చూడండి. ఎఫెసీ 3:6. అన్యజనుల సువార్త వలన క్రీస్తు యేసునందు. అన్యజనులు సువార్త వలన, దేని వలన? సువార్త వలన క్రీస్తు యేసునందు యూదులతో పాటు సమాన వారసులు. యూదులతో పాటు సమాన వారసులు. సో మొదటి లక్షణం ఏంటి? మనం ఒక డిసోబీడియంట్ ప్రాఫిట్ నుంచి ఒబీడియంట్ ప్రాఫిట్ని మనం చూడగలుగుతున్నాం. అవిధేయత కలిగినటువంటి ప్రవక్త నుంచి విధేయత కలిగిన ప్రవక్తగా మనం చూస్తున్నాము. దానికి కారణం ఏంటంటే దేవుడు క్షమించే దేవుడు ఉన్నాడని తన పశ్చాత్తాపంతో వచ్చాడు, ఆ క్షమాపణ పొందుకున్నాడు. మనం కూడా పొందుకోగలం. 2వది మనం చూస్తున్నాము సువార్త యొక్క అవసరత, సువార్త యొక్క శక్తి. ఆ ప్రాముఖ్యత, శక్తి ఏంటో మనకి అర్థం చేసుకుంటున్నాము ప్రియులారా ఇక్కడ. సో ఈ సువార్త ఖచ్చితంగా మనము చెయ్యగలగాలి. సరే, 3వది ఏంటో చూద్దాం రండి. ఇప్పుడు ఏం జరిగింది? ఇప్పుడు 5వ వచనం నుంచి 9వ వచనం వరకు ఇందాక మనం చదివాం కదా. 5 నుంచి 9 వరకు జరిగిన అంశం ఏంటి? ఇప్పుడు ఇక్కడ నినివే పట్టిన వాళ్ళందరూ కూడా అది విన్నారు. వినిన వెంటనే ఏం చేశారు? ఉపవాసాన్ని చాటించారు. గనులు, అల్పులు అందరూ కూడా. రాజు కూడా ఉపవాసం ఉన్నాడు. ఆ తర్వాత రాజు ఒక ప్రకటన చేశాడు, మీరందరూ కూడా మిమ్మల్ని మీరు మార్చుకోండి అన్నాడు. 8వ వచనం వరకు. 4 నుండి 8వ వచనం వరకు మనం చూస్తే కనుక ఇందాక మనం ఒక మహాపట్టణము ఎందుకు అంతసేపు ఆలోచించామో తెలుసా ప్రియులారా? ఇక్కడ మనం చూస్తే కనుక అన్నిటికన్నా గొప్ప రివైవల్ ఇక్కడ జరిగింది. రివైవల్ అంటే ఏంటండి? ఉజ్జీవము. ఇంత గొప్ప ఉజ్జీవము ప్రపంచంలో మరి ఇంకెప్పుడూ జరగలేదు. ప్రపంచంలో అత్యధికమైనటువంటి జనాభా రక్షింపబడినటువంటి ఒక్క దినం ఏదైనా కనపడుతుందంటే అది నినివేలో యోనా ప్రకటించిన దినము. 1,20,000కు పైగా ఉన్నటువంటి వారు ఒక మహాపట్టణము, మహాపురము అంటున్నాడు. ఈ మొత్తం పురము కూడా ఒకే ఒక్కరోజు రక్షింపబడింది. ఇంత గొప్ప సంఘటన మరి ఎక్కడైనా ప్రపంచంలో జరిగినట్టు మనం చూస్తున్నామా? ఆయా సందర్భాల్లో మహా సువార్త కూటములు జరుగుతున్నాయి. ఆ సువార్త కూటములు జరిగినప్పుడు అత్యధికంగా మనం ఒకవేళ విన్నట్లయితే కనుక మరి బాగా ప్రార్థనా పరులైనటువంటి వారు మునుపు ఉన్నటువంటి వారిలో బిల్లీ గ్రహం గారు కానీ ఆయన ప్రసంగిస్తున్నప్పుడు అనేక మంది ఏడ్చుచు రొమ్ము కొట్టుకొంచు వచ్చి ఏడ్చి ఆ రక్షణ అనుభవంలోకి వచ్చారు. అప్పుడు కూడా మనం లెక్క పెట్టుకుంటే కనుక కొన్ని 100 మంది 1000 మంది కనపడుతూ ఉంటారు. కానీ ఇక్కడ జరిగిన అంశం ఏంటంటే ఒక గొప్ప ఉజ్జీవము చోటు చేసుకుంది. ఆ ఉజ్జీవం ఎలా వచ్చిందంటే ఆ దేవుని యొక్క ప్రకటన ద్వారా. సువార్త తీసుకుని వెళ్ళినప్పుడు ఇందాక మనం అనుకున్నాం మనకు అందుబాటులో ఉన్న వాళ్ళకి సువార్త ప్రకటించాలని. సో అందుబాటులో ఉన్న వారికి సువార్త ప్రకటిస్తున్నాం, బాగానే ఉంది. కానీ అందరూ కూడా కొంచెం స్వార్థపరులు అయిపోవాలి. ఇక్కడ ఏంటంటే ఒక ఎక్స్పెక్టేషన్తో వెళ్ళాలి, ఒక్క ఆత్మన్న రక్షింపబడకపోతుందా అని. ఇక్కడ యోనా ఒక్క ఆత్మ గురించి ఆలోచించలే, వెళ్ళి ప్రకటన చేశాడు. ఊరంతా కూడా రక్షింపబడిపోయింది. సో రక్షింపబడాలన్నది, ఎవరు రక్షింపబడాలి, ఎవరు లిస్టులోకి రావాలన్నది దేవుని చిత్తమై ఉంది. అవునా కదా అండి? మన పని ఏంటి? వెళ్ళి చెప్పాలి. సో నినివే పట్టణంలో ఒక గొప్ప ఉజ్జీవము చోటు చేసుకున్నట్టుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాము. ప్రభు దీని గురించి ఏమంటాడో తెలుసా? 1వ అధ్యాయంలో దోషము నా దృష్టికి ఘోరమైన దాయను అంటాడు. సో ఏ స్థితి నుంచి ఏ స్థితికి వచ్చారో కూడా అర్థం చేసుకుందాం. 1వ అధ్యాయంలో ఏమంటున్నాడు? నినివే యొక్క దోషము నా దృష్టికి ఘోరమైనది అంటున్నాడు. ఎంత ఘోరమైంది కాకపోతే ప్రభు అలా పలుకుతున్నాడు అర్థం చేసుకోండి. అంటే ఎంత పాపంలో మునిగిపోయారు వీళ్ళందరూ కూడా. పాపాల లిస్ట్ నన్ను చెప్తారు ఒకసారి. అంటే ఘోరమైనటువంటి పాపాలు చేశారు వీళ్ళు అన్నారు. ఏం పాపాలు చేసి ఉండొచ్చు అంటారు? మామూలుగా పాపాలు ఏంటంటే, పాపం అంటే ఏంటి తెలీదా ఎవరికి? అంత సైలెంట్గా ఉన్నారు. దొంగతనము, వ్యభిచారము, అబద్ధము, నరహత్య, దోపిడీ, ఇంకా ఎన్నో బోల్డని ఉంటాయి. నోటి ద్వారా అబద్ధ సాక్ష్యములు పలకటము, లేని వార్త పుట్టించటము, 1 కాదు 2 కాదు, మోసము, ద్వేషము, కపటము, అసూయ, అన్నీ కూడా పాపాలే. ఇన్ని పాపాల లిస్ట్ అంతా కూడాను ఒకవేళ ఒకే వారికి ఆపాదించాలంటే కనుక అది నినివే వారికి ఆపాదించవచ్చు.
ఇంతకన్నా మించినటువంటి పాపం చేసిన వాళ్ళు ఇంకొకళ్ళు ఉన్నారు బైబిల్లో. ఎవరు చెప్తారు వాళ్ళు? ఎవరు? సొదొమ గొమొరా. సొదొమ గొమొరా గురించి కూడా ఆయన మాట్లాడినటువంటి మాట ఏంటో తెలుసా? ఒక్కసారి ఆ మాట కూడా చూసేయండి. 18వ అధ్యాయం 20వ వచనంలో ఏమంటాడు? ఆదికాండంలో, పాపము బహు భారమైనది అంటాడు. సరే తీకండిలే, ఇంకా పాపము బహు భారమైనది. ఇక్కడేమో ఘోరమైనది అంటాడు, అక్కడేమో పాపము బహు భారమైనది అని చెప్తాడు. సో ఎంత భారమైందంటే ఇంకా దేవుడు తట్టుకోలేక అగ్నిగంధకాలను కురిపించేశాడు. అంతవరకు వచ్చేసింది. ఇంకా వాళ్ళకి క్షమాపణ లేదు. ఇంకా క్షమించడానికి ఎన్నో అవకాశాలు వచ్చాయి కానీ ఎవరు కూడా క్షమింపబడలేదు. కేవలం ఒక్క నీతిమంతుడైన లోతు తప్ప. ఆయనను బట్టి వాళ్ళ పిల్లలు భార్య బయటకు వస్తారు తప్ప ఇంకెవ్వరు కూడా అక్కడ నీతిమంతులుగా లేరని మనకు అర్థమైపోయింది. సో ఇంత ఘోరమైన పాపాలు చేశారు గనుక అక్కడ వారికి ఉగ్రత వచ్చింది. ఇది కూడా అదే, నినివే పట్టణస్థులు కూడా ఇలాంటి పాపంలోనే అందరూ ఉన్నారు. అయితే వారికి వచ్చినటువంటి అవకాశము వారు సద్వినియోగపరుచుకున్నారు. ఇక్కడ ఆలోచించండి, అవకాశము దేవుడు ఇస్తూ ఉంటాడు. అవకాశాన్ని సద్వినియోగపరుచుకున్న వారు నినివే వారు, సద్వినియోగపరుచుకొని వారు సొదొమ గొమొర పట్టణాల వారు. సద్వినియోగం చేసుకున్నందువలన ఏమైపోయింది? వాళ్ళందరూ కూడా నశించిపోయినట్టుగా మనం చూస్తూ ఉన్నాము. ప్రియులారా, ఒక డిఫరెన్స్ కూడా గమనిద్దామే. ఉజ్జీవం గురించి ఒక డిఫరెన్స్ చూద్దాం. పాత నిబంధన కాలం నుంచి, అంటే నా ఉద్దేశం ఏంటంటే ఆదిమ సంఘం నుంచి ఒకవేళ ఉజ్జీవాన్ని మనం చూడాలంటే కనుక ఎటువంటి ఉజ్జీవము బయలుదేరింది, ఏ విధంగా వారు ముందుకు సాగారని మనం చూడవచ్చు. ప్రభువైన యేసుక్రీస్తు ప్రకటించినప్పుడు ఆయన యెరూషలేము ఆ యొక్క ఇశ్రాయేలు ప్రాంతములలో తిరిగినప్పుడు కొంతమంది రక్షింపబడతా ఉన్నారు. ఇప్పుడు సమరయ పట్టణంలో కొంతమంది వచ్చారు, అక్కడ వాళ్ళు రక్షింపబడ్డారు. చిన్న ఊరు, చిన్న గ్రామంలో ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళు వచ్చి రక్షింపబడ్డారు. ఆ తర్వాత మనం చూస్తే కనుక శిష్యులు వెళ్ళి ప్రకటిస్తూ ఉన్నారు. అపోస్తుల కార్యములు మన 2వ అధ్యాయానికి వచ్చేటప్పటికి పేతురు అక్కడ ప్రసంగిస్తాడు. అందరూ కూడా పరిశుద్ధాత్మను పొందుకుని అక్కడ భాషలు మాట్లాడుతూ ఉన్నటువంటి సందర్భంలో వీళ్ళందరూ కూడా ఏంటి ఇలాగా తాగి మత్తులై ఇలా మాట్లాడుతున్నారా అని ప్రశ్నించినప్పుడు పేతురు లేస్తాడు. ఇక్కడ ఎవరు కూడా మత్తులై లేరు, వీళ్ళందరూ ఆత్మపూర్ణులై ప్రవచిస్తున్నారు అని చెప్పి అక్కడ ఒక ప్రసంగం మొదలు పెడతాడు. యేసుక్రీస్తుని గురించిన గొప్ప ప్రసంగం చేస్తాడు. చేసిన తర్వాత అక్కడ మనం చూస్తే కనుక 2వ అధ్యాయం 41వ వచనానికి వచ్చేటప్పటికి ఇంచుమించు 3000 మంది చేర్చబడిరి అంటాడు. అంటే ఉజ్జీవం ఎలా వచ్చింది? అక్కడ ముందుగా కొంతమంది రక్షింపబడుతున్నది ఎలా చేరింది? 3000 మందికి వచ్చినట్టుగా మనం చూస్తాం. 4వ అధ్యాయానికి 4వ వచనంకి వచ్చేటప్పటికి మళ్ళీ పేతురు ప్రకటిస్తున్నటువంటి సందర్భాన్ని చూస్తే కనుక అక్కడ 5000 మంది చేర్చబడిరి అని రాయబడి ఉంటుంది. సో 5000 మంది రక్షణ అనుభవంలోనికి వచ్చారు. 14వ అధ్యాయానికి వచ్చేటప్పటికి పేతురు గారు వస్తారు. పేతురు గారు ప్రకటించడం మొదలు పెట్టేటప్పటికి ఆ ప్రాంతపు వారందరూ కూడా రక్షణలోనికి వచ్చారని రాస్తాడు. 17వ అధ్యాయం మొదటి 4 వచనాలు కూడా మీరు గమనిస్తే కనుక అక్కడ కూడా ఈ ఇకోనియా ఆ తర్వాత మళ్ళీ తెస్సలోనిక ప్రాంతానికి వస్తారు. ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు ఆ ప్రాంతపులో ఉన్నటువంటి వారు అనేకులు నమ్మిరి అంటాడు. అంటే ఉజ్జీవం అంటే ఏంటంటే యేసుక్రీస్తుని అంగీకరించడము, మారు మనసు పొందడం అనేది ఉజ్జీవం. వాక్యం ప్రకారం అర్థమైందండి అందరికీ? ఉజ్జీవం అంటే ప్రభు అయిన యేసుక్రీస్తుని పాత జీవితాన్ని విడిచిపెట్టేసి బండలాంటి హృదయాలు మాంసపు హృదయంగా మార్చబడటమే ఉజ్జీవం అని మనకి బైబిల్ గ్రంథం చెప్తా ఉంది. కానీ ఈ రోజుల్లో జరిగేటటువంటి ఉజ్జీవ సభలు ఎలా ఉంటున్నాయి మీరు ఆలోచించండి ఒకసారి. జనాలు చూస్తేనేమో సుమారుగా 40,000, 1,00,000 లేదా 2 లక్షల మంది ఒక కూటమికి వస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. కానీ అక్కడ ఉజ్జీవం వచ్చిందని చెప్తున్నారు, కానీ వచ్చినటువంటి ఉజ్జీవం రావట్లేదు అక్కడ. మరి ఈ విధముగా రక్షణ అనుభవానికి వచ్చినటువంటి రోజులు ఎక్కడైనా కనపడుతున్నాయి మనకి? ఈ రోజుల్లో జరిగే సభలలో ఉజ్జీవ సభలు ఎప్పుడో మరుగైపోయాయి. కేవలం స్వస్థత సభలు మాత్రమే వెలుగులోనికి వచ్చాయి. సో ఈ స్వస్థత కోసం వచ్చేటటువంటి జనాలే అధికంగా ఉన్నారు తప్ప తమ మనసును మార్చుకుందామని చెప్పి వచ్చినటువంటి వారు చాలా తక్కువ మంది ఉన్నారు. ప్రకటించేవారు సైతము కూడా మీ మనస్సును మార్చుకోండి అని చెప్పే దాని బదులు మీకు ఏ స్వస్థత కావాలో చెప్పండి, అది చేస్తామంటున్నారు. ఇంకా ఉజ్జీవం ఉందంటారా ఇప్పుడు? లేదు. ఆ కాలంలో ఉన్నటువంటి ఉజ్జీవానికి ఈ కాలంలో ఉన్నటువంటి ఒక సభలకి ఉన్నటువంటి పెద్ద వ్యత్యాసం అదే. ప్రభు అయిన యేసుక్రీస్తు కొండ మీద ప్రసంగం చేస్తే పిల్లారా 3 రోజుల పాటు అదే విధంగా వారందరూ కూడా వింటూ ఉన్నారు. ఆకలితో లేదు, దాహము లేదు, ఏమీ లేదు. అది వాళ్ళలో ఉన్నటువంటి ఉజ్జీవం. అది నిజమైన ఉజ్జీవం. వాక్యం పట్ల ఆసక్తి, వాక్యం పట్ల ఉన్నటువంటి దాహము, అది ఉజ్జీవము. ఆ విన్న వాక్యమును బట్టి నేను మార్చుకోవాలి, నేను ప్రభు నాతో మాట్లాడుతున్నాడా, ఇదిగో ఈ రోజున నీలో ఈ లోపం ఉంది, ఈ రోజున నువ్వు ఇది సరి చేసుకోవాలని చెప్తున్నాడా, వెంటనే లోబడి సరి చేసుకోవటం, అది ఉజ్జీవము. ఒక్క రోజులో ఉండి 2వ రోజున మాయమైపోయేటటువంటి
ఈ యొక్క స్వస్థత కానీ లేకపోతే ఇంక ఇతరాతర ఆశీర్వాదాలు ఏవైతే సూచక్రియలో అద్భుతాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వ్యర్థమైనటువంటివే. 70 ఏళ్ళు పైబడినటువంటి వ్యక్తుల్ని మోసుకుని తీసుకుని వస్తున్నారు బాగానే ఉంది. మరి ఆ 75 ఏళ్ళ పైబడినటువంటి వ్యక్తి స్వస్థత పొందుకుంటాడు. ఎన్ని రోజులు బ్రతుకుతాడండి? ఇంకో 70 ఏళ్ళు బ్రతుకుతాడంటారా? ఆ వ్యక్తి అదే విధంగా వచ్చి అన్ని జనుడై ఉండి వచ్చి కేవలం ఆ స్వస్థత ఏదైతే పొందుకున్నాడో, కాలు నొప్పో, చెయ్యి నొప్పో, తలనొప్పో ఏదైతే పోయింది, రక్షణ అనుభవం లేదు, ఎక్కడికి వెళతాడు మళ్ళీ తిరిగి? అదే జరుగుతుంది ప్రియులారా. సో స్వస్థత కాదు ప్రాముఖ్యమైనటువంటిది అని మనకి ఎన్నో రకాలుగా మనకి రాయబడతా ఉంది. ప్రభు దగ్గరికి ఒక వ్యక్తిని స్వస్థత కోసం తీసుకొస్తే ప్రభు అంటాడు, నీ పాపములు క్షమింపబడి ఉన్నవి అంటాడు. ఏమన్నాడండి? ఆ వ్యక్తికి స్వస్థత వచ్చిందో రాలేదో తెలియదు, అక్కడ రాయబడలేదు. నీ పాపములు క్షమింపబడినవి అన్నాడు ఇక్కడ వరకు. వెంటనే ఆ వ్యక్తి దేనికి అర్హుడైపోయాడు? ఇప్పుడు నిత్య జీవానికి అర్హుడైపోయాడు. ఆ వ్యక్తి ఏ సమస్యతో వచ్చాడో, అది ఏ రోగంతోనైనా వచ్చాడో, అది అక్కడ ఉన్నప్పటికీ కూడా ప్రాబ్లం లేదు. ఎందుకంటే ఏ రోజుకైనా సరే చనిపోవాల్సిందే, కానీ నిత్య రాజ్యంలోనికి వెళ్ళేది ఈ పాప క్షమాపణ పొందినప్పుడు మాత్రమే. అదే నిజమైన ఉజ్జీవం పిల్లారా. ఈ రోజుల్లో ఆ రోజుల్లో ఉన్నటువంటి ఉజ్జీవం అనే దానికి ఇదే వ్యత్యాసం మనకు కనపడతా ఉంది. ఆ రీతిగా గొప్ప ఉజ్జీవము నినివే పట్టణంలో వచ్చింది. 120,000 పైగా అనేక మంది ఒక్క దినాన్న రక్షణ అనుభవంలోనికి వచ్చినట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాం. పశ్చాత్తాపంతో వాళ్ళందరూ కూడా తెలుసుకున్నట్లుగా. రండి వచ్చేద్దాం. మొదటి విషయం చెప్పండి ఒకసారి. ఏం నేర్చుకున్నాం మనము? మొదటిది ఏంటండి? విధేయత కలిగి మనం ఉన్నట్లయితే కనుక దేవుని దగ్గర మనం క్షమాపణ ఖచ్చితంగా, ఒకవేళ అవిధేయత రావచ్చు, కానీ విధేయతతో దేవుని దగ్గరికి పశ్చాత్తాపంతో వస్తే క్షమిస్తాడు. రెండవది ఏం నేర్చుకుంటున్నాం మనము? సువార్త యొక్క ప్రాముఖ్యత, సువార్త యొక్క శక్తి. మూడవది ఏంటండి? గొప్ప ఉజ్జీవము. ఎక్కడో ఎలా వస్తుంది? అది సువార్త వలననే వస్తుందని తెలుసుకుంటున్నాము. నాలుగవ విషయం చూద్దాం ప్రియులారా. 9వ వచనాన్ని చదువుకుందాం రండి. మనుషులందరూ తమ దుర్మార్గములను విడిచి తాము చేయు బలత్కారమును మానివేయవలెను. మనుషులేమి పశువులేమి సమస్తమును గోనిపట్ట కొట్టుకొనవలెను. జనులు మనపూర్వకంగా దేవుని వేడుకొనవలెను అని దూతలు నినివే పట్టణంలో చాటించి ప్రకటన చేసి. ఈ చాటింపులోనే ఒక గొప్ప రిపెంటెన్స్ కనపడుతుంది మనకి. ఇదే నిజమైనటువంటి పశ్చాత్తాపము, ట్రూ రిపెంటెన్స్ ఇక్కడ మనకు కనపడుతుంది. ఏం వదులుకోవాలనుకున్నారు వాళ్ళు? మనుషులందరూ ఏం చేయాలన్నాడు? తమ దుర్మార్గములను విడిచిపెట్టాలి ప్రియులారా. ఏం విడిచిపెట్టాలండి? అందరూ కూడాను ఏ దుర్మార్గపు లక్షణాలు అయితే ఉన్నాయో వాటన్నింటినీ కూడా ప్రతి ఒక్కరూ విడిచిపెట్టాలన్నాడు. అంత మాత్రమే కాకుండా తాము చేయు బలాత్కారమును మానేయాలన్నాడు. ఏదైతే వాళ్ళు చేస్తున్నారో తప్పుడు పనులు, ఏదైతే వాళ్ళకి పాపముగా ఎంచబడిందో ఆజ్ఞ ప్రకారము, ఆ ప్రతి ఒక్క దానిని కూడా విడిచిపెట్టుకోవాలి. అది వస్తేనే అది నిజమైనటువంటి పశ్చాత్తాపము అని బైబిల్ గ్రంథం చెప్తుంది. అదే చేశారు ఇక్కడ. అందుకని ఏమంటాడు? మనుషులేమి పశువులేమి అందరూ కూడా ఎలా చేయాలంటున్నాడు? కింద ఒక పదం వాడుతున్నాడు, మనఃపూర్వకముగా, హోల్ హార్టెడ్గా దానిని ఏం చేయాలి? విడిచిపెట్టేసేయాలి. సర్వసాధారణంగా జరిగే ప్రక్రియ ఏంటంటే పిల్లారా, మనము అలవాటు పడిపోతున్నాము. అంటే ఏదో ఒక చిన్న తప్పు చేయటము, ఆ తప్పు చేసిన తర్వాత ప్రభు క్షమించే దేవుడు కదా అనేసి మనము వెళ్ళిపోవటం, ముందుకు సాగిపోవటం జరుగుతూ ఉంది. కానీ నిజమైన పశ్చాత్తాపము కలిగినప్పుడు మాత్రమే క్షమాపణ వస్తుందని గుర్తుపెట్టుకోండి. లేదా దానికి తగినటువంటి శిక్ష ఏదో ఒక రోజు మన మీదకే వస్తుంది. ఆ శిక్ష కోసం మనం వేచి ఉండాలి. అదే ప్రక్రియ కొనసాగుతుంది. శిక్ష రాకుండా అది తొలగింపబడిపోవాలంటే కనుక మనస్ఫూర్తిగా మనము మన దుర్మార్గతను విడిచిపెట్టాలి, మన బలాత్కారమును విడిచిపెట్టాలి. అంటే ప్రభువా, హృదయపూర్వకంగా నీ సన్నిధానానికి వచ్చి నేను అడుగుతున్నాను, నిజమైన పశ్చాత్తాపంతో నేను అడుగుతున్నాను, నన్ను క్షమించు, అది అడగగలగాలి మనము. ఇంకొక గొప్ప విషయం ఏంటంటే పిల్లలు అర్థం చేసుకోండి, నిజముగా యథార్థంగా మనం ఒప్పుకోలు చేసుకున్నప్పుడు మన హృదయంలో ఉన్నటువంటి ఒక గిల్టీనెస్ ఏదైతే ఉంటుందో అది పోతుంది. అది పోనంత వరకు కూడాను మనకి క్షమాపణ రాదు. అంటే మన మనస్సాక్షి ఏం చేస్తూ ఉంటుందంటే, నీ పాపమునకు క్షమాపణ కలిగింది, దేవుడు సమ్మతించాడు అని మన హృదయం ఏం చేస్తుందంటే నెమ్మది పొందుతుంది. అప్పుడే అదే నిజమైన పశ్చాత్తాపం. కొన్ని సందర్భాలలో మనం ఏం చేస్తామంటే మామూలుగా యథేచ్ఛగా ఆకతాయిగా ఎలాగోలాగా ప్రభు నన్ను క్షమించే తప్పైపోయింది నాయనా అనేస్తాం. కానీ ఆ పాపం మన హృదయంలో ఎప్పుడు కూడా ఏం చేస్తూ ఉంటుంది? గద్దింపు వస్తూనే ఉంటుంది. హృదయం గద్దిస్తూ ఉంటుంది, ఇదిగో నువ్వు తప్పు చేసావు. ఎందుకు ఇంకా అది మనకి గద్దింపు కలుగుతుందంటే దానికి ఆ క్షమాపణకి మనము నోచుకోలేదని అర్థము ప్రియులారా. నిజమైన పశ్చాత్తాపముతో అడగలేదని మన అర్థము. ఎప్పుడైతే అడుగుతామో అప్పుడే క్షమాపణ కలుగుతుంది మనకి. అది ఎలా కలుగుతుంది?
హృదయపూర్వకంగా ప్రభు సన్నిధానానికి వచ్చి మోకరించి, ప్రభువా నన్ను దయతో క్షమించు అని చెప్పి అడిగినప్పుడు ఎంతమంది నిజంగా ఈ అనుభవంలోనికి వచ్చారు? పాపము చేసి ఒప్పుకుని ఆ క్షమాపణ పొందుకున్నటువంటి అనుభవంలోనికి అందరూ వచ్చారండి. ఆ నెమ్మది పొందుతున్నారు కదా, అదే నిజమైన పశ్చాత్తాపం. ఇక్కడ ఉన్నటువంటి వారి దగ్గర కూడా కలిగినది అదే. మరి కొంతమందికి అది కలగకుండా కూడా ఉంటుంది. కొంతమందికి అటువంటి ఒక ఎగ్జాంపుల్ మనం బైబిల్లోనే చూడవచ్చు. ఎవరు అంటే మత్తయి సువార్త 3వ అధ్యాయంలో మనము బాప్తిజమం ఇచ్చి యోహాను అక్కడికి వచ్చి అరణ్యంలో సువార్త ప్రకటిస్తూ ఉంటాడు. చాలామంది జనం వచ్చేసారు. అందరూ వచ్చి అక్కడ యోహాను ఆజ్ఞాపించినటువంటి రీతిగా బాప్తిజం పొందడం మొదలు పెడతారు. బాప్తిజం పొందుతున్నప్పుడు అక్కడికి వచ్చిన వాళ్ళందరికీ కూడా బాప్తిజం ఇస్తూ ఉంటాడు ఈ యోహాను. ఇస్తున్నప్పుడు చాలామందికి ఇస్తాడు. వాళ్ళలో ఏం చూస్తున్నాడు? నిజమైన పశ్చాత్తాపాన్ని చూస్తున్నాడు. వారు నిజంగా ఒప్పుకున్నారు, వాళ్ళలో కనపడుతుందని చెప్పి వాళ్ళకి ఇస్తా వచ్చేసాడు. ఆ తర్వాత కొంతమంది గుంపు అక్కడికి వచ్చింది. ఇంతకు ఎవరు వాళ్ళ గుంపు? శాస్త్రులు, పరిసయ్యులు. వాళ్ళు వచ్చేటప్పటికి వాళ్ళలో ఆ బాప్తిజం ఇచ్చి యోహానికి ఆ పశ్చాత్తాపం కనపడలేదు, ఆ నిజమైన పశ్చాత్తాపం కనపడలేదు. వాళ్ళల్లో ఇంకా పాపాన్ని లక్ష్య పెట్టారు, ఆచారబద్ధమైన భక్తిని పెట్టుకున్నారు, దేవునికి ఇష్టమైనటువంటి వారుగా తమను తాము మార్చుకోవడానికి ఇష్టం లేకుండానే సరే ఏదో ప్రకటిస్తున్నాడు కదా ప్రవక్త అని చెప్పి వచ్చారు. వచ్చినప్పుడు బాప్తిజం ఇచ్చి యోహాను ఎంత కఠినమైనటువంటి మాట మాట్లాడాడంటే సర్ప సంతానమా అంటాడు. ఏమన్నాడు అక్కడ? ఇప్పుడు ఆలోచన చేయండి. మామూలుగా మీరు నేనైతే ఎవరి సంతానము? దేవుని సంతానము, దేవుని కుమారులము, కుమార్తెలము. మరి సర్ప సంతానమా అన్నాడంటే ఎవరు కుమారులు, కుమార్తెలు? అపవాది కుమారులు. అంటే వాళ్ళు దేనికోసం వచ్చారు? అక్కడికి బాప్తిజమానికి వచ్చారు. బాప్తిజమానికి వచ్చినటువంటి వారు ఎలా రావాలి? ఇప్పుడు సిద్ధపడి మారు మనసు పొంది నిజమైన పశ్చాత్తాపంతో వస్తే అప్పుడు అంటాడు దేవుని కుమారులు మీరు అని చెప్పి బాప్తిజం ఇస్తాడు. కానీ వాళ్ళంతా కూడా నటనతోటి వచ్చారు, తమ పాపాన్ని లక్ష్య పెట్టుకునే వచ్చారు. అందుకని ఏమంటున్నాడంటే సర్ప సంతానమా అని చెప్పాడు. ఇంకేమన్నాడు? చదవండి ఒకసారి అక్కడ. సర్ప సంతానమా, రాబో ఉగ్రతను తప్పించుకొనుటకు మీకు బుద్ధి చెప్పిన వాడెవడు? మారు మనసుకు ఇప్పుడు చూడండి, ఇప్పుడు మీరు ఉగ్రతను తప్పించుకొనగలరు అనుకుంటున్నారా? ఇక్కడ ఈ బాప్తిజం తీసుకుని నటిస్తా మీ హృదయంలో పాపములు లక్ష్య పెట్టి అన్నప్పుడు మీరు తప్పించుకొనలేరు. మరి ఏం చేయమంటావు అని చెప్పి వాళ్ళు అడిగారు. అప్పుడు అడిగితే ఏమన్నాడు? అప్పుడు అక్కడ మారు మనస్సుకు తగిన ఫలమును ఫలించండి. ఇప్పుడు చూద్దాం. ఒకవేళ మనం ఒక తప్పు చేస్తున్నాము ప్రియులారా, ఒక చిన్న ఉదాహరణ అనుకుందాం. ఎవరికైనా ఒక కోపం అనే లక్షణం బాగా ఉందనుకుందాం. కోపం అనే లక్షణం ఉందనుకుందాం. ఇంట్లో భర్తలు భార్యలు బాగా కోపంగా వాళ్ళపైన కోపంగా ఉండటమో, లేదా వయసు వరుస భార్యలు భర్తల మీద కోపంగా ఉండటమో, ఏదో ఈ కోపం అనే లక్షణం అధికంగా ఉంది. ఉన్నప్పుడు ఈ కోపం వల్ల ఏమైపోతుంది? ఇంట్లో అలజడి, గొడవలు ఎప్పుడు ఇదే జరుగుతూ ఉంది. అయితే ఈ కోపము ప్రభు ఆజ్ఞాపించిన రీతిగా మనం ఏం చేయాలంటే సూర్యుడు అస్తమించేంత వరకే కోపం ఉండాలి, తర్వాత తీసేసుకోవాలి. కానీ మన కోపాలు కొనసాగుతాయి. ఓ 3 రోజులు అలుగుతాం, వారం రోజులు అలుగుతాం, కొన్ని సందర్భాల్లో నెల రోజులు ఒకరితో ఒకరు మాట్లాడుకోము. సో ఇలాంటి ప్రక్రియ కొనసాగుతుంది. ఇలాంటి ప్రక్రియలో మనం ఏం చేస్తున్నాం? ఇప్పుడు అది పాపం చేస్తున్నాం. ప్రభు దగ్గరకు వచ్చేసి యథేచ్ఛగా రోజున ప్రభా పొరపాటున కోపడ్డాను ఆయన నన్ను క్షమించే అంటాం. మరి క్షమించే అన్నప్పుడు ఆ గిల్టీనెస్ పోవాలి, అట్ ద సేమ్ టైము ఆ మారు మనసుకు తగినటువంటి ఫలం ముందుకు రావాలి. వెంటనే ఏం చేయాలి? మరి సమాధాన పడాలి. మరి సమాధాన పడతారా అంటే లేదు, నేను దేవునితో సమాధాన పడ్డాను, కానీ ఎట్టి పరిస్థితుల్లో నేను నా భార్యతో సమాధాన పడ్డాను, ఎట్టి పరిస్థితుల్లో నా కుటుంబ సభ్యులతో నేను సమాధాన పడ్డాను, ఎట్టి పరిస్థితుల్లో నా స్నేహితుడు నన్ను మోసం చేశాడు, ఆడితో సమాధానం. ఇంకెక్కడొచ్చింది మారు మనసు? వచ్చిందా? రాలేదు. అక్కడ రాలేదు. అదే అక్కడ అంటున్నాడు శాస్త్రుల పరిచయలతో మారు మనస్సుకు తగినటువంటి ఫలాన్ని మీరు ఫలించండి అని చెప్తున్నాడు. వాళ్ళు హృదయంలో అంతా లక్ష్య పెట్టుకున్నారు పాపమును. ప్రభు దగ్గరకు వచ్చి మేము బాగానే ఉన్నాం, ఒప్పుకుంటున్నాం, మాకు బాప్తిజం ఇచ్చే అంటున్నారు. ఇవ్వడు దేవుడు అక్కడ, ఇవ్వనంటున్నాడు. అక్కడ బాప్తిజం ఇచ్చు యోహాను సైతం కూడా అందుకంటాడు సర్ప సంతానమా అని చెప్పి వాళ్ళని సంబోధిస్తూ ఉంటాడు. సో ఇక్కడ కూడా మనం గమనించండి పిల్లరా, తప్పు మనం చేసినప్పుడు దాన్ని దిద్దుకోవడానికి ప్రయత్నం చేయాలి. సో ఏ లక్షణాలు అయితే మనలో ఉన్నాయో వాటిని తొలగించుకోవడానికి ప్రయత్నం చేయాలి. అప్పుడే మనల్ని సరి చేసుకుంటూ దానికి తగిన ఫలాలను మనం చేస్తున్నాం. మనం మునుపు చేశాం కదా అని చెప్పేసి, మునుపు క్షమింపబడిపోయాం కదా అని చెప్పి మళ్ళీ ఏం చేస్తాం? మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతుంటాం. అలా చేయొద్దు. మనం మళ్ళీ తిరిగి మనం ఆ బలహీనతలో పడిపోవడానికి ప్రయత్నిస్తుంటాం. పడిపోద్దు, మనం నిలబడటానికి ప్రయత్నం చేయాలి. సో ఆ మారు మనసుకు తగిన ఫలమును చూపించగలిగినటువంటి ఒక ఉదాహరణ, మనకి గొప్ప ఉదాహరణ బైబిల్లో కనపడుతూ ఉంటుంది. లూకా సువార్తలో మనకు ఒక వ్యక్తి కనపడుతూ ఉంటాడు, పొట్టి జక్కయ్య. ఆ జక్కయ్య నిజంగా తను మారు మనసు పొందాడు. ఏదైతే పొందాడో ఆ ఫలాన్ని వెంటనే చూపించగలిగాడు తన క్రియల్లో. అది ప్రభు మన దగ్గర నుంచి కోరుకుంటూ ఉంటాడు. లూకా సువార్త 19వ అధ్యాయం 1వ వచనం నుంచి మీరు గమనిస్తే కనుక అక్కడ ప్రభువైన యేసుక్రీస్తు యెరికో పట్టణం గుండా వెళ్ళడానికి బయలుదేరి వస్తూ ఉంటారు.
ఆ మార్గం గుండా వెళుతున్నప్పుడు ఈ పొట్టి చెక్క ఎవరంటే సుంకపు గుత్తదారుడు. ఈ సుంకపు గుత్తదారుడు అంటే అదందరికీ కూడాను ఒక వెండర్ అనమాట అతడు. సో అతడు చాలా ఉన్నతమైనటువంటి వాడు, ఆస్తి గలవాడు చాలా. ఈ ఆస్తి కలిగినటువంటి వాడు ఏం చేశాడు, ఎలా సంపాదించాడు ఆస్తి అంతా? అన్యాయంగా అందరికీ కూడాను సుంకం వేశాడు, అన్యాయంగా లీజులకు ఇచ్చేశాడు, ఎక్కడ పడితే అక్కడ తీసుకుని సొమ్మంతా సంపాదించేసుకుంటా ఉన్నాడు. అన్యాయపు సొమ్మును ఎంతగానో సంపాదించుకుని పెట్టుకున్నటువంటి వాడు. సో యేసుక్రీస్తు ఎరుకో ప్రాంతానికి వెళుతూ ఆ మార్గం గుండా వస్తున్నాడన్న సంగతి విని ప్రభువుని చూద్దాం అసలు యేసు ఎవరా అని చెప్పి వెళ్ళాడు. వెళితే ఇతడు పొట్టివాడైనందున అందరూ పొడుగ్గా ఉన్నందువలన ఎవరికి కనపడట్లేదు. సరే కనపడట్లేదు కదా అని చెప్పి ఏం చేస్తాడు, ఒక మేడి చెట్టు ఎక్కాడు. మేడి చెట్టు ఎక్కి అక్కడి నుంచి చూస్తున్నప్పుడు ప్రభు అటుగా వచ్చి ఆ జక్కయ్యతోనే డైరెక్ట్గా మాట్లాడతాడు. జక్కయ్య దిగిరా, నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నది అని చెప్పినప్పుడు జక్కయ్య దిగి వస్తాడు, ప్రభుని ఇంటికి తీసుకువెళ్తాడు. అక్కడ ఉన్న వాళ్ళందరూ సణుక్కుంటారు, ఏంటి పాపులైనటువంటి వాళ్ళ ఇంటికి వెళ్ళి బస చేస్తున్నాడు ఈయన అని చెప్పి అనుకుంటారు. అనుకున్న తర్వాత వాళ్ళందరి యొక్క హృదయాన్ని ఇరిగినటువంటి దేవుడు ఏమంటాడు, నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చింది అని చెప్తాడు. సరే, ఇంతకీ రక్షణ వచ్చిన దాని గురించి ఈ మాట ప్రభు పలకడానికి జక్కయ్య ఏం చూపించాడబ్బా అని మనం అక్కడ చూస్తే కనుక ఏమంటాడు అక్కడ, ప్రభువా నా ఆస్తిలో నేను ఎవరి దగ్గర అయితే తీసుకున్నానో వాళ్ళందరికీ కూడా తిరిగి నేను చెల్లిస్తాను, 4 గంటలు తిరిగి చెల్లించేస్తానన్నాడు. మారు మనసు పొందాడు. మారు మనసుకు తగినటువంటి ఫలాన్ని వెంటనే ఏం చేశాడు, చూపించేశాడు. సో మారు మనసుకు పొందిన తర్వాత దానికి తగినటువంటి ఫలాన్ని మనం చూపించాలంటే అది క్రియారూపకంలోనికి రావాలి. ఇందాక మనం మాట్లాడుకున్నట్టుగా కోపం పెట్టుకున్నాము, ప్రభువా ఇదిగో నేను కోపం తీసేసుకుంటున్నాను క్షమించు. వెంటనే ఏం చేయాలి, ఇప్పుడు ఫలం అంటే ఏంటది, సమాధాన పడిపోవాలి. లేదు అదే కోపం కొనసాగిస్తానంటే మనము ఇంకా ఆ ఫలాన్ని చూపించట్లేదు, అంటే మళ్ళీ రివర్స్, మనము ప్రభు దగ్గర నిజమైన పశ్చాత్తాపంతో అడగలేదు, ఆ క్షమాపణ పొందుకోలేదు. సో ఏదైనా తీసుకోండి, ఒక్క చిన్న ఉదాహరణ చెప్పాం. ఎక్కడైనా సరే మనం పాపంలో పడినప్పుడు మళ్ళీ తిరిగి ఆ పాపంలో పడకుండా జాగ్రత్త పడటము, అది చేయకుండా ఉండటము, అదే మారు మనసుకు తగినటువంటి గొప్ప ఫలము అని మనం అర్థం చేసుకుంటాం. ఆ ట్రూ రిపెంటెన్స్ మనకి ఇక్కడ కనపడతా ఉంది. బైబిల్ నిజంగా గొప్ప సత్యాన్ని వివరిస్తుంది ప్రియులారా, బైబిల్ గ్రంథము. ఎందుకంటే పశ్చాత్తాపముతోటి రాసినటువంటి ఒక అధ్యాయం, 51వ అధ్యాయం మనం చూడగలుగుతూ ఉంటాం. ఏ గ్రంథంలోనైనా ఉంటుందండి బైబిల్ గ్రంథము తెలియపరిచినటువంటి గొప్ప సత్యము. బైబిల్ గ్రంథంలో ఎంత మంచివాడో కూడా చెప్తుంది, అదేవిధంగా ఎంత చెడ్డవాడో తప్పు చేశాడో కూడా చెప్తుంది. దావీదు జీవితాన్ని మనకి తెరిచిన పుస్తకంలా పెట్టేశాడు. ఎలా పెట్టేశాడు, దావీదు నిజంగా దేవుని యొక్క హృదయానుసారుడు అనే సాక్ష్యాన్ని కనపరిచాడు. అదేవిధంగా బెత్షెబాతో తప్పు చేసినటువంటి వాడని చూపించేశాడు. సౌలు చూస్తే కనుక అతడు ఆజానుబాహుడు, అతడంత సౌందర్యవంతుడు లేడు, అతడంత గొప్పవాడు లేడని చెప్పి ఒక సందర్భంలో ప్రస్తావించినటువంటి బైబిల్ ఒక సందర్భానికి వచ్చినప్పటికీ కర్ణపిశాచి దగ్గరికి వెళ్ళి బ్రతిమాలుకుంటూ ఉన్నటువంటి దుర్భర స్థితిలోనికి దిగజారిపోయిన వాడని చెప్పి చూపిస్తూ ఉంది. సొలొమోను గురించి చూపించినటువంటి సందర్భాన్ని చూస్తే కనుక ఇంతకు మించినటువంటి జ్ఞానవంతుడు లేడు. అలాగే దేవుడు ప్రత్యక్షమై ఏం వరం కావాలి నీకు అని అడిగినటువంటి వ్యక్తి ఒక్కడే ఒకడున్నాడు బైబిల్లో, అది సొలొమోను మాత్రమే. కానీ చివరాఖరికి సొలొమోను జీవితాన్ని ఎలా చూపిస్తుంది బైబిల్, అతడు అనేక మంది స్త్రీలను మోహించి తన జీవితం అంతటిని కూడా పాడు చేసుకున్నాడు. సో అన్ని రకాలుగా అన్ని కోణాల్లోనూ బైబిల్ గ్రంథము ప్రతి ఒక్క వ్యక్తిని చూపిస్తూ ఉంటారు. సో మరి ఈ ఉదాహరణల్లో కూడా మనం చూస్తాము దావీదు నిజంగా ఎంత పశ్చాత్తాపం పొందాడు, కాబట్టి తను క్షమాపణ పొందుకున్నాడు. ఆ తర్వాత మనము పౌలు గారిని కూడా చూడవచ్చు. ఎంతోమందిని చంపినవాడు, సంఘాన్ని హింసించినవాడు, కానీ పశ్చాత్తాపంతో వెనక్కి తిరిగాడు. తిరిగిన తర్వాత మళ్ళీ అతడు చావటానికైనా సిద్ధపడిపోయినటువంటి స్థితిలోకి వెళ్ళిపోయాడు. సో అది నిజమైన పశ్చాత్తాపము, నిజమైన ఫలము. చెరసాల్లో ఈ పౌలు శీలులందరూ కూడా బంధింపబడినప్పుడు అక్కడ పెద్ద భూకంపం వచ్చి వీళ్ళందరూ కూడా పారిపోయారేమనుకుని జైలర్ ఏమనుకుంటాడు, తనను చంపేసుకుందాం అనుకుంటాడు. అప్పుడు తర్వాత నేను ఎలా రక్షణ పొందాలని అడుగుతున్న సందర్భంలో ఇదిగో యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచమంటే తాను తన ఇంటి వారు కూడా రక్షింపబడతారు. దాని తర్వాత తన ఇంటికి తీసుకుని వెళ్తాడు. లూదియా, ఎంతమందిని ఏదైనా చూద్దాము, అందరూ కూడా తన మారు మనసుకి తగినటువంటి ఫలాన్ని చూపించగలిగారు వీళ్ళందరూ అని మనకు అర్థమవుతా ఉంది. సో కాబట్టి ట్రూ రిపెంటెన్స్ అనేది ఇక్కడ 4వ అంశముగా మనకి ఇందులో కనపడతా ఉంది. చివరి మాట చూసేద్దాం, ద బెస్ట్ ఏంటి ఇందులో మనకు కనపడుతుంది. 10వ వచనానికి వచ్చేయండి. ఈ నినివే వారు తమ చెడు నడతలను మానుకొనగా వారు చేస్తున్న క్రియలను దేవుడు ఎవరు చూసారండి? ఇప్పుడు ఈ క్రియలను ఎవరు చూసారు? దేవుడు చూశాడు. దేవుడు చూసి పశ్చాత్తాపుడై వారికి చేయుదునని తాను మాట ఇచ్చిన కీడు చేయక మానేను. ఇది దేవుని గొప్పతనము ప్రియులారా.
ఏం గొప్పతనం అండి? దేవుని ప్రేమ, దేవుని క్షమాపణ, దేవుని కనికరము, దేవుని కృప, దేవుని కటాక్షము, దేవుని దీర్ఘశాంతము, ఎన్ని గొప్ప లక్షణాలు మన ప్రభువైన యేసుక్రీస్తు కలిగి ఉన్నాడో అన్ని లక్షణాలు ఇక్కడ తీసుకొచ్చి ఇమిడిచేయండి పిల్లారా. అది మనము కలిగి ఉన్నటువంటి దేవుడు. కీడు చేయక మానెను అంటాడు. ఎందుకు ప్రభు ఇక్కడ తన మనసు మార్చుకున్నాడు అంటారు? ఎందుకు మనసు మార్చుకున్నాడు అంటారు? వారు పశ్చాత్తాపడ్డారని ఒక కోణంలో నుంచి. ఇంకో కోణంలో నుంచి ఒక ఆన్సర్ కరెక్టే. ఇంకో ఆయన ప్రేమించాడు కాబట్టి, ఇంకా కృపావాత్సల్యత గలవాడు కనుక, ఇంకా వారు రక్షింపబడాలని. ఇది కరెక్ట్ ఆన్సర్ పిల్లారా. ఎజెకియల్ గ్రంథంలో ఏమంటాడు పిల్లారా? దుర్మార్గుడు నశించిపోవటం వలన నాకు ఏమాత్రము సంతోషం లేదు. మరి ఏమంటాడు? దుర్మార్గుడు తన దుర్మార్గతను విడిచి రక్షింపబడటం వలననే నాకు సంతోషం ఉందంటాడు. సో ఇప్పుడు వీళ్ళందరూ కూడా దుర్మార్గులే దేవుని దృష్టికి. వీళ్ళందరూ ఏమయ్యారు? ఇప్పుడు తమను తాము మార్చుకుని రక్షణానుభవంలోనికి వచ్చారు. ఒకసారి ఎజెకియల్ 18:23 చూసేయండి. ఎజెకియల్ గ్రంథము 18వ అధ్యాయం 23వ వచనం. దుష్టులు మరణం నొందుట చేత నాకేమాత్రమైన సంతోషం కలుగునా వారు తమ ప్రవర్తనను దిద్దుకొని బ్రతుకుటయే నాకు సంతోషం. వాళ్ళు బ్రతకటమే నాకు సంతోషాన్ని. ఇక్కడ ప్రభువుకి సంతోషం వచ్చింది, అందుకోసం వాళ్ళు ఏం చేస్తున్నాడు? ఇప్పుడు ఇక్కడ క్షమించేస్తున్నాడు. 33:11 కూడా ఇదే మాట కనపడతా ఉంటుంది. 2 పేతురు 3వ అధ్యాయం 9వ వచనంలో కూడా అక్కడ రాస్తాడు. ఆయన రాకడ ఆలస్యం ఎందుకు అవుతుంది అంటే అక్కడ రాయబడిన మాట, ఏ ఆత్మ నశించిపోవడం ఇష్టం లేక అందరూ అంతటా మారు మనసు పొందాలని ఆయన ఆలస్యం చేస్తున్నాడు అంటారు. సో అందరూ రక్షింపబడాలన్నది దేవుని చిత్తము గనక ఇక్కడ కూడా నినివే పట్టణస్థులు ఎప్పుడైతే నిజ పశ్చాత్తాపంతో ప్రభు దగ్గరకు వచ్చారో వెంటనే శిక్షించడం మానేసి అక్కడ ప్రభు క్షమించారు పిల్లారా. ప్రభువు ఎంతటి పాపినైనా క్షమిస్తాడు. సత్యాన్ని గుర్తుపెట్టుకోండి. ఒకవేళ ఇంకా రక్షణలో రాని వారు నేను పాపములో ఉన్నాను, దేవుడు నన్ను క్షమిస్తాడో లేదో అని అనుమానం ఎవరికైనా ఉన్నట్లయితే కనుక ఆ అనుమానం ఏమీ పెట్టుకోవద్దు. ఎంతటి పాపినైనా సరే ప్రభు క్షమిస్తాడు. బైబిల్ గ్రంథంలో భయంకరమైనటువంటి పాపాలు చేసిన 2 వ్యక్తులను చూడండి ఒక్కసారి. అహాబును చూసినట్లయితే కనుక దేవునికి విరుద్ధంగానే నడిచాడు, ఎంతో విరుద్ధంగా నడిచాడు అహాబు. అయినప్పటికీ కూడా అతడు తనను తాను తగ్గించుకుని పశ్చాత్తాపడినప్పుడు దేవుడు అతన్ని కూడా క్షమించాడు. 2వ వ్యక్తిని మనం చూస్తాం, మనష్షే చేసినటువంటి తప్పులు అన్ని కాదు. దేవుని మందిరములో విగ్రహాలు నిలబెట్టాడు, దేవుని స్థానాన్ని తొలగించేశాడు. అయినప్పటికీ కూడా అతడు తనను తాను తగ్గించుకుని క్షమాపణ అడిగినప్పుడు అక్కడ ప్రభు అతన్ని కూడా క్షమించాడు. సో ఎంతటి పాపినైనా సరే ప్రభు క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు. అంత గొప్ప గుణ లక్షణాలు కలిగిన వాడు ఎవరైనా ఒకరున్నారంటే అది మన ప్రభు అయినా యేసుక్రీస్తు మాత్రమే ప్రియులారా. సో ఈ గొప్ప సత్యాలన్నీ కూడా మనం హృదయంలో పదిలపరుచుకుందాము ప్రియులారా. ఒకవేళ తప్పిపోయినటువంటి పరిస్థితిలో ఉన్నారా, ప్రభువుకి అవిధేయత చూపించిన స్థితిలో ఉన్నారా, అవకాశం ఇస్తున్నాడు. దేర్ ఆల్వేస్ ఏ ఛాన్స్ అంటున్నాడు. దేర్ ఆల్వేస్ ఏ సెకండ్ ఛాన్స్. రండి మీరందరూ పశ్చాత్తాపపడండి, నేను ఒప్పుకుంటాను. ప్రవక్త అయినటువంటి యోనా సైతము తన యొక్క పరిస్థితిని దిద్దుకున్నాడు, మారు మనసు పొంది వచ్చాడు. 2వది మనం చూస్తున్నాము, సువార్త భారము మనందరిపైన ఉన్నది. సువార్తలో శక్తి ఉన్నది, దాని అవసరత బయట ఎంతో ఉన్నది అని మనం కూడా తెలుసుకుంటున్నాము. 2వది. 3వది మనం చూస్తున్నాము, నిజమైన ఉజ్జీవం ఏంటంటే ఒక వ్యక్తి మారు మనసు పొందటమే నిజమైన ఉజ్జీవము. 4వది మనం చూస్తున్నాము, నిజ పశ్చాత్తాపం అంటే ఏంటో వీళ్ళ దగ్గర నుంచి నేర్చుకుంటున్నాం. 5వదిగా మనము దేవుని యొక్క గొప్ప గుణ లక్షణాలను చూస్తున్నాము. మరి దేవుడి వాక్యమును మనందరి హృదయాల్లో పదిలపరిచి దీవించి ఆశీర్వదించి ఫలింపచేయను గాక. తలలు వంచండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన మా దేవ, ప్రేమ కలిగిన మా తండ్రి, మీకు వందనాలు చెల్లిస్తున్నాను నాయన. మరొకసారి ప్రభువా, నినివే పట్టణస్థుల ద్వారా నాయన మాకు తెలియజేసినటువంటి గొప్ప పాఠాలను బట్టి నీకు వందనాలు ప్రభువా. మరి మేము తప్పిపోయినటువంటి స్థితిలో ఉన్నప్పటికీ నాయన తిరిగి రమ్మంటున్నావు తండ్రి. నాయన మాకు అవకాశం ఇస్తానంటున్నావు. అవిధేయులైనటువంటి ప్రతి ఒక్కరిని కూడా విధేయులుగా చేయడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావు ప్రభువా. అటు మనసుతో నిన్ను చేరే కృపను మా అందరికీ దయచేయండి. అదేవిధంగా నాయన సువార్త యొక్క నాయన అవసరత శక్తిని మాకు బయలుపరిచినందుకు వందనాలు. అది తెలుసుకున్నటువంటి వారమే ఆ భారాన్ని మా భుజాలపైన వేసుకుని ముందుకు కొనసాగేలాగిన మాకు సహాయం చేయండి. అదేవిధంగా తండ్రి నాయన మరి ఇదిగో ప్రభువా, నాయన మరి ప్రభువా గొప్ప ఉజ్జీవము నాయన మరి సువార్త ప్రకటించినప్పుడు మేము చూడటానికి మాకు సహాయం చేయండి ప్రభువా. ఒక వ్యక్తి మారు మనసు పొంది ఒక ప్రాంతం మారు మనసు పొందటము అయ్యా ఇటు ఉజ్జీవము ఈ రోజుల్లో కూడా మాకు దయచేయమని అడుగుతున్నాము తండ్రి. అదేవిధంగా మేము తప్పు చేసినప్పుడు నిజమైన పశ్చాత్తాపంతో నీ సన్నిధికి వచ్చి
మా మనస్సాక్షి నాయన ఒప్పుకోలు చేసుకునేలాగిన మేము క్షమింపబడ్డామనేటువంటి నిశ్చయితతోటి నీ దగ్గరకు ఉండేలాగిన మాకు సహాయం చేయండి ప్రభువా. మారు మనసుకు తగినటువంటి ఫలాలను మేము ఫలించి చూపించే వారంగా మా పశ్చాత్తాపం ఉండులాగిన మాకు సహాయం చేయండి నాయన. అదేవిధంగా తండ్రి, నీ గొప్ప లక్షణాలే మమ్మల్ని నిలబెడుతుంది ప్రభువా. నువ్వెంతైనా నమ్మదగిన దేవుడు, మా జీవితంలో నువ్వు క్షమించే దేవుడుగాను, కృప చూపేవాడుగాను, కటాక్షం చూపేవాడుగాను, వాత్సల్యత చూపేవాడుగాను, దయ చూపించేవాడుగాను, ఎంతో ప్రేమించేవాడుగా ఉన్నందుకు నీకే స్తోత్రములు చెల్లిస్తూ విత్తబడిన వాక్యమును మీరే నీరు కట్టి ఫలింప చేయమని వేడుకుంటూ యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.